లీడర్ గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ సచివాలయ ఎంప్లాయీస్ గా ఉంటూ వెస్టేజ్ బిజినెస్ సీరియస్ గా తీసుకొని దీంట్లో లైఫ్ ఉందని అర్థమయ్యి నేను సాధించగలను 10 మందికి ఆసరాగా ఉండగలను అని చెప్పి నమ్మి దీంట్లో బిలీవ్ చేసి ముందుకెళ్తున్నారు. ఎంతో పొన్నేపు టీంలో యాక్టివ్ లీడర్, వన్ ఆఫ్ ది బెస్ట్ లీడర్స్, ఎంతో డెడికేటెడ్ గా ప్యాషనేట్ గా వర్క్ చేస్తున్నటువంటి లీడర్ శ్రీలేఖ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ టు ద జూమ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. ముందుగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ రవి సార్. సార్ వాయిస్ క్లియరా సార్? వాయిస్ క్లియర్ మేడం. ప్లీజ్ కంటిన్యూ ద సెషన్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద 1 సెకండ్. ప్రసాద్ సార్ మ్యూట్ ఆల్ చేసిన తర్వాత ఇన్వైట్ చేస్తే బాగుండేది. ఇంకా అన్మ్యూట్ లో ఉన్నారు సార్. ఒక్క నిమిషం సార్, ఆల్ మ్యూట్ చేస్తాను. మేడం 2 minutes వెయిట్. వేణు సార్ నాకు హోస్ట్ ఇవ్వండి. వేణు సార్ మీరు అందరికి ఆప్షన్ ఇస్తున్నారు అన్మ్యూట్ చేసుకోమని, సో అందువల్ల నేను మ్యూట్ చేశాను అందరినీ. ఇప్పుడు కంటిన్యూ చేయండి సార్ ప్లీజ్. సార్ కంటిన్యూ సార్. ఆల్ మ్యూట్ చేసాం, కంటిన్యూ సార్. శ్రీలేఖ మేడం ప్లీజ్ కంటిన్యూ. శ్రీలేఖ మేడం అన్నిట్ లో ఉన్నారు. వేణు సార్ నాకు హోస్ట్ ఇవ్వరా? ఓకే రైట్. సార్ వాయిస్ క్లియరా సార్? క్లియర్ మేడం. ప్లీజ్ కంటిన్యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ వెస్టీస్. గుడ్ మార్నింగ్ లీడర్స్. ముందుగా మనల్ని ముందుండి నడిపిస్తున్నటువంటి ఎంఎస్ఆర్ గురువు గారికి నా పాదాభివందనాలు. అలాగే ఈ జూమ్ లో నాకు మాట్లాడే అవకాశాన్ని కల్పించిన మన మెంటర్ సురేష్ సార్, ఆనంద్ సార్, రవి సార్, సాయన్న సార్కి నా హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ చెప్తున్నాను. నా పేరు శ్రీలేఖ మహేంద్ర సాయి రెడ్డి అండి. నేను మా సారు కొనకరమెట్ల మండలంలో సచివాలయంలో సర్వేస్ గా వర్క్ చేస్తున్నాము. వెస్టీజ్ అనేది మా లైఫ్ లోకి రాకముందు నా జర్నీ అనేది ఒక 10 minutes లో చెప్తాను లీడర్స్. ఓకే థ్యాంక్ యూ. ఎస్, మాది నేటివ్ వచ్చేసరికి మాది పొన్నలూరు మండలం ఎదురువారిపాలెం చిన్న గ్రామం అండి. మా నాన్న అమ్మ ఇద్దరు వ్యవసాయం చేస్తుండేవాళ్ళు. వ్యవసాయ కుటుంబం నుండి వచ్చాను. అన్నయ్య చెల్లి, ఇది లైఫ్ అనేది. ఇలా ఉన్నప్పుడు నేను మా ఊర్లో వచ్చేసరికి ఆడపిల్లలకి చదివేందుకు అవసరం, వీళ్ళకి మ్యారేజ్ చేస్తే అయిపోతుంది 10 వరకు చదివిచ్చేసి అని చెప్పేసి అలా ఉండేది. అమ్మాయిలు ఎవరిని చదివించే వాళ్ళు కాదు. కానీ మా అన్నయ్య హీజ్ మై హీరో. మా అన్నయ్య వల్ల నా లైఫ్ అనేది ఇంతగా మారింది. మా అన్నయ్య మా నాన్న వాళ్ళకి ఇంట్లో చెప్పి లేదు, ఒకవేళ మ్యారేజ్ చేయాలన్నా తనకి ఎంతో కొంత ఆలోచన అనేది ఉండాలి కదా, ఏం లేకుండా మ్యారేజ్ చేస్తే కుదరదు అని చెప్పేసి 10th క్లాస్ అయిపోగానే పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి డిప్లొమా జాయిన్ చేశారు లీడర్స్. డిప్లొమా అయితే మా నాన్నగారు ఎప్పుడు మ్యారేజ్ చేస్తారో తెలీదు. డిప్లొమా అయితే డిప్లొమా బేసిక్ మీద ఏమైనా జాబ్స్ పెడితే మ్యారేజ్ అయినా కానీ ఇన్ కేస్ ఫ్యూచర్ అనేది ఉంటుంది అనేసి అని చెప్పి డిప్లొమా జాయిన్ చేశారు. డిప్లొమా జాయిన్ అయ్యాను ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ కందుకూరులో డిప్లొమా జాయిన్ అయ్యాను. నెక్స్ట్ ఇంకా బీటెక్ కూడా అక్కడే జాయిన్ అయ్యాను. ఎందుకంటే మా నాన్నగారు ఇప్పుడు ఒంగోలులో జాయిన్ చేస్తాము, బీటెక్ వచ్చేసరికి ఎలా 3 సంవత్సరాలు చదివావు కదమ్మా, బీటెక్ జాయిన్ చేస్తానన్నారు. బట్ నేను లేదు, అక్కడ ఒంగోలు అయితే మా నాన్నగారు రాలేరు, దూరం అవుతుంది, ఇక్కడైతే బాగుంటది, ఇప్పుడు వస్తూ ఉంటారు అని చెప్పేసి నాకు కొంచెం హోమ్ సిక్ గా నేను బీటెక్ కూడా ఇక్కడే జాయిన్ అయ్యి చేస్తున్నాను.
ఇంకా ఈ ఈ తరుణంలో వచ్చేసరికి సచివాలయం జాబ్స్ అనేది నోటిఫికేషన్ వచ్చింది. మా అన్నయ్య ఇంకా ఇలా జాబ్స్ నోటిఫికేషన్ వచ్చిందిరా, ఇలాగా నీకు తెలియదు కదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది, డిప్లొమా బేసిక్ మీద రాసుకోవచ్చు, ఇలా ప్రిపేర్ అవ్వాలి, ఇలా ప్రిపేర్ అవ్వాలని మొత్తం గైడ్ చేశారు. అట్ ద సేమ్ టైం సెమిస్టర్ కూడా దగ్గరకు వచ్చింది. నేను ఎట్టి పరిస్థితుల్లో సెమిస్టర్ అనేది నాకు చాలా అంటే చాలా హార్డ్, అంటే సెమిస్టర్ అంటే నేను ఫస్ట్ లోనే ఉండాలి, టాప్ 3లో ఉండాలి, అంటే జస్ట్ పాస్ అయితే కుదరదు అనే మైండ్ సెట్ లో నేను చదువుకునేదాన్ని. ఈ సచివాలయం నోటిఫికేషన్ సెమిస్టర్ అనేది రెండు ఒకసారి రావడం వల్ల నేను చాలా అంటే చాలా ఇబ్బందిగా, ఇంకా ఏంటంటే చాలా ఇదే నాకు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్. ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు మ్యారేజ్ అవుతుందో తెలీదు, ఇదే మనకి లాస్ట్ అన్నట్లుగా ఇంకా కూర్చొని చదువుకుంటున్నాను. మా అన్న ఏమో వచ్చిన మ్యాచెస్ మొత్తము ఇది అది రీజన్ అని చెప్పేసి క్యాన్సిల్ చేసేస్తున్నాడు. ఇంకా ఇలా కాదని చెప్పేసి నేను నైట్ జస్ట్ ఒక 2 hours 3 hours అంతే పడుకునేదాన్ని. కూర్చొని నాకు తెలియదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది, కానీ ఇంకా కష్టపడాలి, ఇంకెట్టి పరిస్థితి లాస్ట్ ఫైనల్ అని చెప్పేసి చదువుకోవడం స్టార్ట్ చేశాను. ఎగ్జామ్ సచివాలయం ఎంట్రన్స్ అనేది రాయడం జరిగింది. అట్ ద సేమ్ టైం సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. అప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు మొబైల్స్ అలో లేదు కాబట్టి మా నాన్నగారు వచ్చేసి, మా నాన్నగారు కాలేజ్కి వచ్చే వరకు నాకు తెలియదండి, నాకు జాబ్ అనేది కన్ఫర్మ్ అయింది అనేసి అని చెప్పేసి మా నాన్న వచ్చి ఇలాగ అన్నయ్య కాల్ చేశారు, జాబ్ వచ్చింది నీకు, ఒంగోలు వెళ్దాం సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కానీ చెప్పే వరకు నాకు తెలియదండి. నాకు వచ్చారు, ఇంకా కాలేజ్లోని సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళడం జరిగింది. అట్ ద సేమ్ టైం సెమిస్టర్ ఫస్ట్ బ్రాంచ్లో ఫస్ట్ వచ్చాను. కాలేజ్ బయట బ్యానర్ అంటే వేశారు, జాబ్ వచ్చింది బ్రాంచ్ ఫస్ట్ అని చెప్పేసి. చాలా అంటే చాలా హ్యాపీ. నేను ఇంకా లైఫ్ అనేది సెట్ అయిపోయింది, కష్టానికి ఫలితం అనేది దక్కింది, ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు అనేసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అట్ ద సేమ్ టైం ఇంకా ఊర్లో వచ్చేసరికి అమ్మాయిలను ఎవరిని చదివించేది లేదు అన్న ఇదిగా ఉన్న వాళ్ళు నాకు ఎప్పుడైతే జాబ్ రావడం జరిగిందో, లేదు ఇంక మనము చదివించాలి, చదివిస్తే ఇదిగో వాళ్ళ అమ్మాయికి ఇలా జాబ్ వచ్చింది, మిగతా వాళ్ళకి కూడా జాబ్ వస్తుంది అనే మైండ్ సెట్ అనేది వచ్చేసింది. ఇంకా ఆ మైండ్ సెట్ లోనే ఇంకా అందరూ తర్వాత నెక్స్ట్ అనేది అమ్మాయిల్ని 10th తర్వాత చదివించడం అనేది స్టార్ట్ చేశారు. మా నాన్న చాలా హ్యాపీ అన్నమాట. ఇంకా చుట్టుపక్కల ఊర్లో చిన్న విలేజ్, కనీసం చాక్లెట్లు కొనుక్కోవడానికైనా కానీ ఒక చిన్న షాప్ కూడా లేని విలేజ్, అటువంటి విలేజ్ లో నాకు జాబ్ అనేది రావడం, సరే చిన్నదా పెద్దదా తర్వాత సంగతి, గవర్నమెంట్ జాబ్ ఊర్లోనే పక్కనే ఉంటాను అనేసి వేలో ఊర్లో అందరూ ఏంటి మీ అమ్మాయికి సర్వేర్ జాబ్ వచ్చిందా అనేసి అని చెప్పేసి అందరూ అడుగుతుంటే మా నాన్న చాలా హ్యాపీ అండి, నేను ఇప్పటి వరకు నా లైఫ్ ఒకలాగుంది, జాబ్ వచ్చింది, ఇప్పుడు నా లైఫ్ అనేది మళ్ళీ రీస్టార్ట్ అయిందండి, ఇప్పటి నుండే స్టార్ట్ అయింది. ఏంటంటే ఇప్పటి వరకు కాలేజ్లో ఏంటంటే కోఎడ్యుకేషన్ అయినా కానీ జెంట్స్ వాళ్ళతో మాట్లాడింది లేదు. నేను ఈ జాబ్ వచ్చింది, సర్వేస్ అంటే ఎక్కువ సర్కిల్లో ఎక్కువ అందరూ ఎక్కువ లేడీస్ కంటే జెంట్స్ ఎక్కువ ఉంటారు సర్వేస్. ఇంకా జాబ్లో జాయిన్ అయినప్పటి నుంచి సరౌండింగ్ మొత్తం వాళ్ళతోనే మాట్లాడాలి, వర్క్ ఏదైనా కానీ డౌట్స్ ఉన్నా మాట్లాడి చేయాలి. నాకు అదంతా కష్టంగా అనిపించేది. అప్పటి వరకు ఉన్నది అప్పటి వరకు ఉన్నది ఇది ఇప్పుడు మళ్ళీ ఖచ్చితంగా మాట్లాడాలి, తినాలి, వాళ్ళతో ఆఫీస్లో ఉండాలి, ఇదంతా నాకు అసలుకి ఇబ్బంది అయిపోయి అసలు నేను అసలుకి ఏం జాబ్ చేస్తున్నాను అనే ఇది ఒక 10 days కల్లా నాకు మైండ్ సెట్ వచ్చేసింది. ఇంకా ఏంటి వీళ్ళందరితో మాట్లాడాలా అంటే అప్పుడు నా ఆలోచన అలా ఉంది, ఎందుకు ఈ జాబ్ వచ్చింది అసలు నాకు చిరాగ్గా అనిపించేది. కనీసం అందరితోటి లంచ్ చేసేటప్పుడు కూడా లేడీస్ లేకపోతే ఇంకా నేను వాళ్ళతో తినాలి కాబట్టి ఒక వారం 10 రోజులు కూడా మధ్యాహ్నం కూడా నాకు ఆకలి అనిపించడం లేదు, నేను తినను అనేసి చెప్పేసి తినకుండా అలాగే ఆఫీస్లో వర్క్లో ఉన్న సందర్భం. అటువంటి స్థితి నుంచి లేదు, ఇంకా ఇంటికి వస్తే మా నాన్న చాలా హ్యాపీ, అందరూ అడుగుతున్నారు బాగా. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో అప్పటి వరకు ఎలాగుండేదంటే
నే కాలేజ్ నుండి ఇంటికి రావాలంటేనే నాకు అందరూ హాలిడేస్ అని చెప్పి ఇంటికి వస్తుంటారు. కానీ నాకేంటంటే రావాలని కూడా అనిపించదు. ఎందుకంటే ఇంటికి వచ్చినప్పటి నుండి ఇంట్లో పనులు, ఇంకా మీ కష్టం అనేది తెలియాలి. తెలియకపోతే మీరు కాలేజ్‌లో మంచిగా చదువుకోరు అని చెప్పేసి ఇంట్లో పనులు, పొలం తీసుకెళ్ళిపోయేవాడు మా నాన్న మమ్మల్ని. ఇంకా ఇంటికి గూడా హాలిడేస్‌కి రావాలనిపించదు. అలాంటి లైఫ్ నుంచి నాకు ఎప్పుడైతే ఈ జాబ్ వచ్చిందో, ఇంకా మా నాన్న "నువ్వేం చేయాల్సిన అవసరం లేదురా. నువ్వు జాబ్‌కెళ్ళేసి వచ్చి తినేసి వెళ్ళు. ఇంక నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు. మొత్తానికి సాధిచ్చావు. ఇంక అవసరం లేదు" అనేసి చెప్పారు. కానీ ఇటు ఆఫీస్‌కెళ్తేనేమో నేను వీళ్ళతో మాట్లాడాలి, పబ్లిక్‌తో మాట్లాడాలి. ఇదంతా నాకు చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది. కానీ లేదు, నాన్న చాలా హ్యాపీగున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇదే ఇదే నా లైఫు. ఇంక నేను మూవ్ అవ్వాలి అని జెప్పేసి ఇంకా కంఫర్ట్ జోన్ నుంచి ఇంకా వచ్చేసానండి. ఇంకా అందరితో మాట్లాడతా అంటే కంటిన్యూ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఆహ్, జా మన్నయ్య వచ్చేసరికి 1,30,000 మన్నయ్యకి సాలరీ, సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్. మా సిస్టర్ వచ్చేసరికి సీఏ జాయిన్ అయింది. సీఏ గూడా అంతకుముందు డిగ్రీ జాయిన్ అయిన అమ్మాయి. నాకెప్పుడైతే జాబ్ రావడం జరిగిందో, ఆ అమ్మాయికి సీఏ ఇంట్రెస్ట్ ఉండడంతోటి మా నాన్నగారు ఎంత ఖర్చయినా పర్లేదు నేను చదివిస్తాను అని అక్కకి జాబ్ వచ్చింది. నాకు నీ మీద నమ్మకం ఉంది. నువ్వు చేస్తావని జెప్పేసి మా చెల్లిని గూడా సీఏ జాయిన్ జేయడం జరిగింది. అంతా ఓకే అనుకునే లోపు ఇంక జాబ్ పర్మనెంట్ అయితే సచివాలయం ఎంప్లాయీస్‌కి ఇచ్చి మ్యారేజ్ చేద్దాము. లేకపోతే అంటే సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌ని నీలాగే ఎవరో ఒకరికి ఇచ్చి చేద్దాం అనేసి మా అన్నయ్యతో మా నాన్నగారు మాట్లాడి జాబ్ పర్మనెంట్ అవ్వడం జరిగిందండి. జాబ్ పర్మనెంట్ అవ్వడంతోనే ఇంకా మ్యాచెస్ చూస్తున్నారు. మ్యాచెస్ చూసే తరుణంలో ఇంకా మా సారు వాళ్ళు చూసారు. చూసి ఇంకా ఫైనాన్షియల్‌గా అయితేనేమో మన అంత అనేది నేను చెప్పలేనమ్మా. కానీ ఆ అబ్బాయి మాత్రము ఎక్సలెంటు. అసలు నీకంటే అబ్బాయి అనేది బెటరు. నేను ఫస్టే జెప్తున్నాను గదా! నీకు తెలివుంది గదా! నువ్వు సంపాదించు. అంతేగాని ఇప్పుడు డబ్బులున్న వాళ్ళకి ఎవరికో ఇచ్చి మ్యారేజ్ చేస్తాము. తర్వాత నువ్వు ఏదైనా గాని నువ్వు ఇబ్బంది పడాల్సొస్తది. జాగ్రత్త లేనివాడైతే ఆ డబ్బు మొత్తం పోతుంది. అబ్బాయయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మంచోడు అని చెప్పేసి మ్యారేజ్ చేయడం జరిగింది. మ్యారేజ్ చేసిన వెంటనే నాకేంటంటే బీటెక్ కంప్లీట్ చేయాలనేది నా డ్రీమ్. ఎందుకంటే నేను సచివాలయం జాబ్ పర్మనెంట్ అవ్వడంతోనే నాకు ఐడియా వచ్చేసింది. నా ఇంకా సేమ్ నా జాబ్ వాళ్ళనే చేస్తారు. ఇంకా మ్యారేజ్ అనేది అని జెప్పేసి. నాకు చిన్నప్పటి నుంచి ఎలా ఉండేదంటే మా అన్నయ్య ఒకానొక్కడు ఇంట్లో అబ్బాయితోటి ఏ పని చేపించకూడదు. మీరిద్దరు ఆడపిల్లలు మీరే చూసుకోవాలి ఏ పనైనా గాని అని చెప్పేసి మా నాన్నగారు, మా అమ్మగారి ఇంట్లో మా అన్నయ్యని చాలా అంటే చాలా చూసుకున్నామండి. అలాగే ఇప్పుడు నాకు ఈ మ్యాచ్ రావడంతోటి నేను ఖచ్చితంగా సచివాలయం వాళ్ళకిచ్చే మ్యారేజ్ చేస్తారు. ఖచ్చితంగా సేమ్ సాలరీ ఉంటది. నేను ఎట్టి పరిస్థితుల్లో నేను బీటెక్ కంప్లీట్ జేయాలి. నేను మంచిగా చూసుకోవాలి నా లైఫ్ అనేది. ఇప్పుడు వాళ్ళు సంపాదించడం గాదు, నేను మంచిగా సంపాదించాలి. సేమ్ సాలరీ గదా! నేనేం చూసినట్లు మంచిగా నేను ఖచ్చితంగా బీటెక్ కంప్లీట్ జేస్తేనే రేపేదైనా ప్రమోషన్స్‌కైనా లేకపోతే నేను వేరేది ప్రిపేర్ అవ్వడానికైనా గాని ఖచ్చితంగా పాసిబుల్ అవుతది. బీటెక్ కంటిన్యూ చేయాలి అనుకుంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరని తెలుసు. ఇంకా మ్యారేజ్ అవ్వగానే మా సార్‌కి చెప్పాను. నేను బీటెక్ జేస్తాను. నేను ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయ్యే ముందే నేను ఆల్రెడీ యూనివర్సిటీకి మెయిల్ పెట్టేసున్నాను రీజాయినింగ్‌కి. ఇలా నేను పెట్టున్నాను 1 మంత్ బ్యాకే నువ్వు ఒప్పుకుంటావనేసి పెట్టాను నమ్మకంతోటి. నేను చెప్తే ఇంట్లో వాళ్ళు వినరు. నువ్వు మాట్లాడి చెప్పు. నేను కాలేజ్‌కి వెళ్తానని మ్యారేజ్ అవ్వడంతోనే చెప్పానండి. మా సారు మా ఇంట్లో మాట్లాడేసి ఒప్పించి నన్ను కాలేజ్‌కి అనేది పంపించారు. నేను బీటెక్ కంప్లీట్ జేయడం జరిగింది. కానీ నాకు ఉన్న బాధేంటంటే మా సార్ గూడా డిప్లొమా బేసిక్ మీదే జాబ్ రాసి బీటెక్ అనేది కంప్లీట్ జేయలేదు. బీటెక్ జేసేటప్పుడే మా సార్‌కి గూడా జాబొచ్చింది. మా సార్‌ని గూడా బీటెక్ కంప్లీట్ చేపిస్తే బావుంటది అనే ఇది నాకుంది. కానీ అదేమో అసాధ్యం. ఇంకా అస్సలంటే అసలు ఒప్పుకోరు. నేను బీటెక్ జేస్తానంటేనే ఎందుకు ఇద్దరికీ వస్తున్నాయి గదా! అప్పటికి 25,000 అండి మా సాలరీ. ఎందుకు 25,000 వస్తుంది గదా! ఇద్దరికి 50,000 నెలకి. ఎందుకు నువ్వు కాలేజ్‌కి వెళ్ళడం? నువ్వే ఏదో చెప్పావు మహేంద్రకి. లేకపోతే తనేం మాట్లాడడు. నువ్వే జేస్తున్నావు అనేసని జెప్పి చాలా జరిగింది. ఇంకా మా సార్ గూడా కాలేజ్‌కెళ్ళడం అంటే ఇది అసలు ఒప్పుకోరు అని జెప్పేసి
ఇంకా నేను అంతటితోటి ఆగాను. ఇంకా కానీ చాలా అంటే చాలా బాధ అనిపించేది. నా డ్రీమ్ అనేది ఫుల్‌ఫిల్ అయింది గానీ, తనని బీటెక్ చేయించలేకపోయాను అనే మైండ్ సెట్ అయితే ఇంకా అలాగే ఉండిపోయింది. లేదు ఖచ్చితంగా నేను ఎస్ఎస్‌సికి ప్రిపేర్ అవ్వాలి. జూనియర్ ఇంజినీర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది నేను ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయ్యి మా సార్‌ని మంచిగా తీసుకొని వెళ్ళిపోవాలి. వీళ్ళెవరితో నాకు సంబంధం లేదు. అనేసని జెప్పేసి నేను ఇంకా ప్రిపేర్ అయ్యే తరుణంలోనే ఇంక ఇలాగా ఆఫీస్‌కి వెళ్ళడం, ఇలా జాబ్‌కి ప్రిపేర్ అయ్యే తరుణంలో ఇంకా రోజు ఆఫీస్ నుండొచ్చి ఇలాగ మా ప్రీతి మేడం అనేసి ఇంతకుముందు మా ఆఫీస్‌లో సచివాలయంలో పనిజేశారు. మహిళా పోలీసు ట్రాన్స్‌ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. వాళ్ళ హస్బెండ్ సాయన్న సారు ఈరోజు ఆఫీస్‌కొచ్చారు. మాకు మీటింగ్ అయిపోగానే వచ్చి కూర్చొని ఇదిగో ఇలాగా వెస్టీజ్ అనేది కంపెనీ ఉంది అనేసి అని చెప్పి చెప్పారు గానీ ఇంకా కొంచెం దీని మీద క్లారిటీ రావాలి. ఏంటి అదనంటే నేను కరెక్ట్‌గా నీకు చెప్పలేను. కానీ దీని మీద క్లారిటీ రావాలంటే ఒంగోలు రమ్మన్నారు రేపు. రేపు వెళ్తాము. నేను మా స్టాఫ్ మేము ముగ్గురం వెళ్తాము అనేసి అని చెప్పేసి నెక్స్ట్ డే ఒంగోలు ఎళ్లారండి. ఒంగోలు ఎళ్లి ఇంకా ఆనంద్ సారు, రవి సారు వాళ్ళు వెస్టీజ్ మీద క్లారిటీగా చెప్పారు. దీంట్లో హెల్త్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇలాగా తీసుకొని రమ్మంటావా అనేసి అని జెప్పారు. అప్పటికి నాకు ఎలా ఉందంటే, నా ఆలోచన ఎలా ఉందంటే, ఖాళీ అంటే ఏదన్నా గ్యాప్ దొరికితే తనతో టైమ్ స్పెండ్ జేయడం అనేది నాకిష్టం. కానీ తను అలా బయటికి వెళ్ళడం నాకిష్టం లేక నేను ఆ ప్రొడక్ట్స్ లేపోతే ఆ కాస్ట్‌లు అవన్నీ నేను ఏం అడగలేదు. అసలకక్కడ ఏం జరిగిందనేది గూడా నేను అడగలేదు. నీ ఇష్టం అని జెప్పాను. ఎందుకంటే నాతో టైమ్ స్పెండ్ చేయకుండా వెళ్ళిపోయాడనే ఇదితోటి నేను నీ ఇష్టం అనేసి అన్నాను. ఇంటికొచ్చాక ఒక సోపు పేస్ట్ మాత్రమే తీసుకొనొచ్చాడు. ఏం తీసుకొని రాలేదు. ఏంటి అన్నీ చాలా ఉన్నాయి తీసుకోమంటావా అనేసి అడిగా కొద్దీ ఏం తీసుకొని రాలేదు అనంటే, నువ్వు నువ్వు నీ ఇష్టం అన్నావు గదా! అంటే నీకిష్టం లేదేమో అనేసి అని జెప్పి నేను సోపు పేస్ట్ మాత్రమే తెచ్చాను అనేసి చెప్పారు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ బూట్ క్యాంప్ అని చెప్పేసి కోటప్పకొండ వెళ్తున్నాను. నువ్వు వస్తావా అని అడిగారు. లేదు నాకు సండే గదా! నేను రాను. నువ్వు వెళ్ళే పనైతే వెళ్ళు. నేను రాను. సండే గదా! ఇంకా ఈరోజే నేను ఫ్రీగా ఉంటాను. నేను రాలేను అని జెప్పేసి నేను ఈ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యేదానికి జూనియర్ ఇంజినీర్‌కి ప్రిపేర్ అయ్యేదానికి నాకు టైం ఉంటది గదా! అని జెప్పేసి నేను వెళ్ళలేదండి బూట్ క్యాంప్‌కి. నైట్ 9:30కి అలా వచ్చాడు ఇంటికి. రాగానే మనము సెకండ్ ఇన్‌కమ్ ఆలోచిస్తున్నాం గదా! సెకండ్ ఇన్‌కమ్ అనేది ఇదే అవుతదేమో! ఇలాగ నేను వెళ్ళాను. చాలా బావుంది. గాలిరెడ్డి సార్ ఉన్నారు అక్కడ. వీఆర్‌ఓ గాలిరెడ్డి సార్ ఉన్నారు. అది వాళ్ళు ఎంతో కొంత ఆలోచించుకోకపోతే దీంట్లోకి రారు గదా! ఈ సిస్టమ్‌లోకి అనేసి చెప్పారు. నాకేంటంటే చిన్నప్పటి నుండి ఏదైనా గాని మా అన్నయ్యతో షేర్ జేసుకోవడం అలవాటైపోయి మా అన్నయ్యకి కాల్ జేసి అప్పుడే 9:30కే కాల్ జేసి, "అన్న బావ ఇలాగ వెళ్ళేసొచ్చాడు. ఇలా చెప్తున్నారు. అంటే ఇలాగ ప్రొడక్ట్స్ ఉంటాయంట. అవి వాడుకొని బావుంటే మళ్ళీ పక్కన వాళ్ళకి ఎవరికైనా చెప్తే ఇన్‌కమ్ వస్తదంట" అనేసని జెప్తే మా అన్నయ్య ఆల్రెడీ ఇలాంటిది చేసున్నాడండి. నేను లాస్ట్ టైమ్ ఇవన్నీ నేను చూసాను. నాతోటి మాట్లాడలేదు గదా! ఇలాంటివి చేసినందుకే ఇంతకుముందు అనేసని జెప్పేసి అన్నాడు. నేనింక మా సార్‌కి మా సార్‌కి సపోర్టివ్‌గా ఇదేంటి అని అడిగింది లేదు. మా అన్నయ్య ఆ మాట అనడంతోటి నేనింక సైలెంట్‌గా సరే అయితే అని చెప్పేసి ఇంకా పెట్టేసాను. ఇంక తర్వాత మా సారు ఇంకా ఇదిగో ఇలాగ అనేసి చెప్తున్నాడు గానీ, నేనింక అంత ఆలోచించలేదు. సరే నీకు ఇంట్రెస్ట్ ఉంది గదా! సరే చూడు అనే వేలో ఉన్నాను. ఇంకా నెక్స్ట్ మళ్ళీ అందరికి కాల్ జేస్తున్నాడు. మాట్లాడుతున్నాడు. తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని సార్లేంటంటే కాల్ లిఫ్ట్ చేయట్లేదు. నేను దీని గురించి చెప్దామంటే ఎవరు గూడా అనేసని జెప్తున్నాడు. ఇంకా నాకు దీని గురించి తెలీదు గదా! నేనుండి ఎందుకు నువ్విలా జేస్తావు? అందరూ ఏమనుకుంటారు? నువ్వు ఫోన్‌లు గూడా లిఫ్ట్ చేయట్లేదు అంటున్నావు. నువ్విలాగెందుకు జేస్తున్నావు? ఇద్దరం జాబ్ జేస్తున్నాము. నువ్వెందుకు ఇది వద్దులే అనేసి చెప్పాను నేను. ఎందుకంటే తను బాధపడుతున్నాడు. ఆళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని జెప్పేసి. నేనుండగా తనకి ఎందుకు ఈ బాధ అనేసని జెప్పి నేనింకా ఇదితోటి నేను అనేసాను. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఫ్లోర్ మీటింగ్ అని జెప్పేసి మళ్ళీ సండే వెళ్తాను అనేసని జెప్పి అన్నారు. నేనింకా ఇంక ఇలా కంటిన్యూయస్‌గా మీటింగ్‌లకెళ్తున్నాడు అని జెప్పేసి నేను వస్తాను. ఇంక సండేనే గదా! ఈరోజు గూడా నువ్వు ఇలాగే తిరుగుతున్నావు సండేస్ గూడా నేను వస్తా నీతో పాటు అని జెప్పేసి అంటే, "నేను రావచ్చా నీతోటి మీటింగ్‌కి" అనంటే, "రావచ్చు వెళ్దాము" అని జెప్పేసి తీసుకొనెళ్లారండి.
పొదిలి డిఎల్సిటీలో మీటింగ్ జరిగింది. ఫ్లోర్ మీటింగ్. ఆ రోజు సురేష్ సారు, ఆనంద్ సారు, రవి సారు వీళ్ళంతా వచ్చి చెప్పారు. నాకు ఇంకా అంటే బిజినెస్ అనేది నాకు అంతగా అప్పటికి ఒక మీటింగ్ తోటి నాకు అర్థం కాలేదు కానీ ప్రొడక్ట్స్ అయితే బాగుంటాయి. ఓకే బానే ఉంది, చేసుకుంటే డబ్బులు వస్తాయి, ఓకే చేస్తే బానే ఉంటది అని ఇదైతే వచ్చింది. ఇంకా ఫ్లోర్ మీటింగ్ నుండి రాగానే ఇంకా ప్రొడక్ట్స్ తీసుకొని వచ్చారు. ఇంకా నేను అక్కడ నాకు కరెక్ట్‌గా 3 జనరేషన్స్ ఇన్‌కమ్ అనేది కూడా నాకు అంత పెద్దగా నాకు అనిపించలేదు. ప్రొడక్ట్స్, హెల్త్ అనేది పెద్దగా నాకు అంతవరకే ఆలోచించాను నేను. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఓకే బానే ఉంది. చేసుకోని నాకేం ఇబ్బంది లేదు. నువ్వు చేసే పనైతే నువ్వు చేసుకో అనేసి చెప్పాను. ఆహ్, అప్పటికి 1 మంత్ అలాగా గడిచిపోయింది టైం అనేది. తర్వాత హైమా మేడం బ్రాంచ్ డైరెక్టర్ అయ్యారు. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయిందండి నాది లైఫ్ జర్నీ దీంట్లో. హైమా మేడం బ్రాంజ్ అయ్యారు. అప్పటి వరకు అంటే చేస్తా ఉన్నారు ఏదో అనే ఇదిగా ఉంది. కానీ హైమా మేడం బ్రాంజ్ అవ్వడంతోటి తిను కూడా సీరియస్‌గా తీసుకొని అప్పటి వరకు కొంచెం ఉండేవాడు. అలా వెస్టీజ్ యాప్ ఓపెన్ చేసి చూస్తా ఉన్నాడు. నేను ఏంటి డల్‌గా ఉన్నావు ఇలాగా అనేసనంటే, మనము మంచిగా నిలబడాలి. మనము చెయ్యాలి. అక్క చేస్తుంది. మనం కూడా చేయగలుగుతాము. కానీ కొంచెం ఇబ్బందిగా ఉంది. వినట్లేదు. కానీ చేస్తే మాత్రం ఫ్యూచర్ ఉంటది అనేసి చెప్పాడు. నాకు దీని గురించి మొత్తం తెలీదు గానీ, మా సార్ ఇలాగా చెప్తున్నారు. తనకి ఇంట్రెస్ట్ ఉంది చేద్దాము అనే ఇది తోటి నేను ఓకే. కొంత టీమ్‌ని ఫార్మ్ చేసుకుంటే ఆల్రెడీ శంకర్ సారు, రామయోగి సారు చాలా యాక్టివ్ లీడర్స్ వచ్చారు. ఇలాగ మన టీమ్‌లోకి. మనం కొంత నెట్‌వర్క్‌ననేది సైడ్ పివి చేసుకోగలిగితే బ్రాంచ్ డైరెక్టర్ అవుతాము అనేసని చెప్పారు. ఓకే అని జెప్పేసి నేను నా ఫ్రెండ్స్‌కి చెప్పడం జరిగింది. ఇలా హోమ్ మీటింగ్స్ చేయాలి. ఈ ప్లాన్ అంతా నాకు తెలీదండి. మా సార్ ఇలా చెప్పగానే నేను నా ఫ్రెండ్స్‌కి కాల్ చేసి చెప్పాను. వాళ్ళు జాయిన్ అయిపోయారు. ప్రొడక్ట్స్ తీసుకున్నారు. ఇంకా నెక్స్ట్ సింగరాయకొండలో ఫస్ట్ మీటింగ్ అండి. సింగరాయకొండలో సుబ్బయ్య శెట్టి సార్ గారు మీటింగ్ ఉందని జెప్పేసి వెళ్దామన్నారు. నేను నా ఫ్రెండ్స్‌ని సర్వేస్‌ని తీసుకొని వచ్చానక్కడికి. వస్తే అక్కడంతా కొత్తగా ఉంది. అందరూ మాట్లాడుతున్నారు. నాకసలు కూర్చోడానికి గూడా ప్లేస్ లేదు. నించోడానికి ప్లేస్ లేదు. ఫ్యాన్ లేదు. అంతా ఇదిగా ఉంది. నేనింకా నిజంగా చెప్పాలంటే ఇంకా అంటే అలాగే నించోనే ఉన్నాను. ఇంకా వీళ్ళని గూడా తీసుకొనెళ్ళి నా ఫ్రెండ్స్‌ని గూడా తీసుకొని అలాగే నించోనే ఉన్నాను. నేను ఫస్ట్ నేను కూర్చోనేది అనేది మాత్రం నేను తన కోసమే నేను ఈ వెస్టీజ్ అనేది చేస్తానేమో గానీ, ఇలా కూర్చోవడం మాత్రం నా వల్ల అస్సల అయ్యే పనే గాదు అని జెప్పేసి నేనింక అలాగే నించోన్నాను. కళ్ళు తిరుగుతున్నాయి. అసలు ఆ మీటింగ్ ఏం చెప్తున్నారో గూడా నాకు అర్థం గావట్లేదు. ఇంకా ఇంకా కిందకొచ్చేసి కూర్చున్నాను. మీటింగ్‌లో లేను. బయటకొచ్చేసాను. నా ఫ్రెండ్స్ గూడా నాతో పాటు బయటకొచ్చేసారు. ఇంకా ఆ ఫస్ట్ మీటింగ్ అనేది అలా అయిపోయింది. తర్వాత నెక్స్ట్ మీటింగ్‌లో అలాగా ఉన్నప్పుడే బయటికి లోపలికి వచ్చేటప్పుడు ఆ గ్యాప్‌లోనే ఆనంద్ సార్ ఎవరితోనో మాట్లాడుతా ఉన్నారు. దూరం నుంచే "బాగున్నారా అమ్మా?" అనేసని అడిగారు. ఆహ్, అది "బాగున్నారా అమ్మా?" అనేసరికి ఓకే. ఈ సారు ఇంతకుముందు పొదిల్లో చూసాను గదా నేను. అవును. నేను అప్పుడు ఒకసారే గదా చూసారు. ఎలా గుర్తున్నాను నేను అనే అది ఇంటెన్షన్ అయితే నాకు ఉండిపోయింది. ఇంకా వచ్చేసాము. ఇలాగే ఇంకా చెయ్యాలి అని జెప్పేసి మార్నింగ్ జూమ్ అటెండ్ అవుతున్నారు. నేను మార్నింగ్ ఉదయాన్నే లేయాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉండి నేను జూమ్ అసలు అటెండ్ అయ్యేదాన్ని గాదండి. మా సార్ అటెండ్ అవుతారు. ఇంకా నేను బ్రాంజ్ అయ్యామింకా. బ్రాంజ్ అవ్వగానే సన్మానం అని జెప్పేసి అన్నవాళ్ళు ఇలాగా ఇద్దరిని రమ్మంటున్నారు. వెళ్ళకపోతే బాగోదు. ఎలాగో సండేనే గదా! వెళ్దాము ఇద్దరమే అనేసరికి నాకు ఈ మాట చెప్పగానే నేను నార్మల్‌గా అయితే సండే గదా! నేను వెళ్ళేదాన్ని కాదు. కానీ అక్కడ సింగరాయకొండలో ఆనంద్ సార్ బాగున్నారమ్మా అనేసని అడిగారు. అది ఓకే. అన్న వాళ్ళకి ఇలాగా సార్ వాళ్ళకి ఇలాగ అంటే గుర్తుంది గదా! ఒకసారే గదా! వచ్చింది. అయినా గుర్తుంది. సరే వెళ్ళేసొద్దాం సండేనే గదా! అనేసని జెప్పేసి నేను మా సారు ఇద్దరము ఒంగోలు మీటింగ్‌కెళ్ళామండి. ఒంగోలు మీటింగ్‌లో చాలా బావుంది. క్లైమేట్ బావుంది. సీటింగ్ అంతా నాకేంటంటే ఫస్ట్ నుంచి కంఫర్ట్ జోన్‌లో ఉండి కంఫర్ట్‌గా కావాలి మొత్తము.
ఇంకా మొత్తం సీటింగ్ ఉంది, ఏసీ హాలు, ఫ్యాన్స్, మొత్తం క్లైమేట్ అంతా కూల్గా ఉంది. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. మీటింగ్ ఎంఎస్ఆర్ గారు వచ్చి అందరూ మాట్లాడారు. ఎంఎస్ఆర్ గురువు గారు వచ్చి మాట్లాడారు. నాగేంద్ర సార్ అని చెప్పేసి వేరే వాళ్ళ టీం వాళ్ళంతా వచ్చి మాట్లాడారు. అంటే చాలా బాగుంది. ఇది కదా లైఫ్. ఇది కదా నేను ఈ వెస్టీజ్ బిజినెస్ చేస్తే నేను చిన్నప్పటి నుంచి అనుకున్న డ్రీమ్. అంటే ఏంటి ఇప్పుడు హస్బెండ్ మాత్రమే సంపాదించాలి, ఫ్యామిలీని చూసుకోవాలి అనే ఇంటెన్షన్ నాకు ఎప్పుడూ లేదండి. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు ఏమో తెలియదు, అంటే ఒక్కగానొక్క కొడుకు, అన్నకు అసలు ఇబ్బంది లేకుండా కాలు కింద పెట్టకుండా చూసుకోవాలి అనే ఇదిగా ఉండేది. అలాగా పెంచి ఇంకా ఇప్పుడు మ్యారేజ్ అవుతుంది. మ్యారేజ్ అయిన తర్వాత కూడా మా సార్ చూసుకోవడం కాదు, నేను మా సార్ని మంచిగా చూసుకోవాలి అనేది ఇంకా ఆ థాట్ అనేది బిజినెస్ ఈ మీటింగ్ లో నాకు అనిపించింది. ఇది నేను ఖచ్చితంగా ఈ బిజినెస్ అనేది చేస్తే నేను ఖచ్చితంగా మా సార్ని బాగా చూసుకుంటాను. రేపు ఫ్యూచర్ అనేది తెలియదు నాకు. ఫ్యూచర్ అనే ఆలోచన పక్కన పెడితే, పిల్లలు ఎలాగనేది ఇది మొత్తం పక్కన పెడితే మాత్రం మా సార్ ఫస్ట్ ఈ ఈ జాబ్ లో ఏంటంటే కొంచెం స్ట్రెస్ గా ఫీల్ అవుతారు. వర్క్ బర్డెన్ అయితే స్ట్రెస్ గా ఫీల్ అవుతారు. నాకేంటంటే చిన్నప్పటి నుండి అంటే మైండ్ సెట్, మళ్ళీ మా నాన్నగారు నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చినప్పటి నుండి కూడా నువ్వెందుకు అలాగా డైలీ వెళ్తావు, గవర్నమెంట్ జాబ్ అంటే ఎప్పుడో ఒకసారి వెళ్ళి రావాలి, నువ్వు ఏంది నువ్వు ఉదయం రోజు వెళ్ళొస్తావు అని అసలు అలా చెప్తా నేను ఏ వర్క్ ఉన్నా గానీ, ఇన్ కేస్ వర్క్ బర్డెన్ అయినా గానీ నేను అంతవరకు ఆఫీస్ లోనే అంతవరకే ఉంటది. నాకు అది అనేది ఇంటికి అనేది రాదు. స్ట్రెస్ గా మాత్రం అస్సలు ఫీల్ అవ్వను. కానీ మా సార్ కొంచెం వర్క్ బర్డెన్ అవగానే స్ట్రెస్ గా ఫీల్ అవుతారు. మా సార్ నుంచి స్ట్రెస్ నుంచి రిలీఫ్ చేయాలంటే నేను మంచిగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ జేఈ ప్రిపేర్ అయ్యి జూనియర్ ఇంజనీర్ అనేది పోస్ట్ కొడితే మా సార్ని తీసుకొని వెళ్ళిపోవచ్చు, ఎవరితో సంబంధం లేదు, మంచిగా చూసుకోవచ్చు అనే మైండ్ సెట్ లో ఉన్న నేను ఆ మీటింగ్ లో మాత్రం ఇది చేస్తేనే ఆ జాబ్ కాదు, ఇది చేస్తేనే నేను కూడా హ్యాపీగా ఉంటాను, ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అనేది నాకు ఎంఎస్ఆర్ గురువు గారి మాటలో నాకు అర్థమైపోయింది. ఇంకా ఓకే, చాలా అంటే చాలా బాగా అనిపించిందండి. ఇది కదా లైఫ్, ఇదే చెయ్యాలి అనేసి ఆ రోజు నేను డిసైడ్ అయిపోయానండి. డిసైడ్ అయిపోయి ఇంటికి వచ్చేసాము. ఇంకా ఇంటికి వస్తే నిద్ర పట్టట్లేదు, చేయాలి అనేసి అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేయాలి. ఇలా హోమ్ మీటింగ్ చేసి ఫస్ట్, తర్వాత జూమ్ కనెక్ట్ చేసి, తర్వాత మీటింగ్స్ అటెండ్ చేయించాలి అనేది నాకు ఇంకా అక్కడ అర్థమైపోయింది. దీని మీద క్లారిటీ తీసుకోవడం జరిగింది. ఇంకా ఆనంద్ సార్, మేము స్టార్టింగ్ లో రావడంతోనే ఆనంద్ సార్ హోమ్ మీటింగ్స్ కందు మాకు హెల్ప్ చేశారు. మేము కాల్ చేసి అడగంగానే సార్ ఇలాగా మాకు హోమ్ మీటింగ్స్ కావాలి అనగానే కందుకూరులో అనేసి అంటే, ఓకేనమ్మా నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను, మీరు ఎప్పుడు ఏంటి అనేది చెప్పండి, నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను, నేను వస్తాను హోమ్ మీటింగ్స్ కి, రండి మీరు అనేసి చెప్పారు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నాకు తెలియదండి అప్పటికి సార్ ఇంత అంటే పెద్ద టీమ్ ని రన్ చేస్తున్నారు అనేసి నాకు అప్పుడు తెలియదు. తెలుసుంటే నేను ఖచ్చితంగా అడిగి ఉండేదాన్ని కాదు. ఇంకా అడిగాను, సార్ వెంటనే వచ్చారు. తర్వాత రవి సారు, హైమా మేడం వీళ్ళు కూడా హోమ్ మీటింగ్స్ లో హెల్ప్ చేశారు. ఇలాగా వెస్టీజ్ అనేది ఖచ్చితంగా చెయ్యాలి. మీటింగ్స్ కి వెళ్ళొస్తేనేమో నిద్ర పట్టట్లేదు. మా సార్ ఏమో మీటింగ్స్ కి వెళ్ళొచ్చిన రోజు నాకు ఆలోచన అయితే ఎక్కువైపోయింది. ఇంకా నా ఫ్రెండ్స్ అయితేనేమో జాయిన్ అయ్యారు, నేను ఫీల్ అవుతానని చెప్పి ప్రొడక్ట్స్ అయితే తీసుకుంటారు. బిజినెస్ అనేది మాత్రం అంటే చేస్తాము అని చెప్పట్లేదు, చేయము అని చెప్పట్లేదు, నేను ఫీల్ అవుతానని చెప్పేసి అదొక వేలో ఉన్నారు. ఆ మీటింగ్స్ కి వెళ్ళొస్తేనేమో నాకు అదొక ఆలోచన, ఇంకా మా సార్కి తెలుసు దీంట్లో లైఫ్ ఉందని, బట్ నేను ఆలోచిస్తా కొంచెం బాధగా ఉన్నానని చెప్పేసి, నువ్వు ఇలా బాధపడే పని అయితే, ఆలోచించే పని అయితే మీటింగ్స్ కి ఏం వెళ్ళొద్దు, చిన్నగానే అవుతుంది, మనం ఏం డబ్బులు ఏం పెట్టట్లేదు కదా, చిన్నగానే అవుతుంది, ఇప్పుడు ఫాస్ట్ గా చేయాల్సినంత అవసరమే ఉంది అనేసి అన్నారు. నాకేమో అది తన కేర్ నా మీద, నాకున్న కేర్ కి నేను ఇంకా చెయ్యాలి కదా అనే ఇది నాకు నా మైండ్ లో రన్ అవుతుంది. ఇంకా ఇలాగా చేస్తున్న తరుణంలో శంకర్ సార్ సచ్ ఏ వండర్ఫుల్ లీడర్ మాకు మా మెయిన్ లైన్ లో
ఈరోజు ఈ చిన్నపాటి సక్సెస్ తీసుకున్నామంటేనే నా లైఫ్ లైనర్స్ లీడర్స్ శంకర్ సారు, రామయోగి సారు, భూలక్ష్మి మేడము, లాలేశ్వరి మేడము, నాగమల్లేశ్వరి మేడము, మళ్ళీ కృష్ణవేణి మేడము, వెంగళరెడ్డి సారు, ఇలాగా సెకండ్ లైన్ లో వచ్చేసరికి శ్రీవాణి మేడము, చిన్నబాబు సారు, రామాంజనేయులు సారు, సాయి మేడము, అంజిరెడ్డి సారు, ఇలాగా నా లైఫ్ లైనర్స్ లీడర్సేనండి నా ఈ చిన్నపాటి సక్సెస్ తీసుకోవడానికి కారణం నా అప్లైనర్స్. నా అప్లైనర్స్ అనేది నేను ఈ జాబ్ చేస్తూ నేను అసలు వర్క్ అనేది అడ్జస్ట్ చేసుకోలేక నా ఫస్ట్ నుండి నేను ఏంటి మా సార్ని మంచిగా చూసుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో నేను ఇది చెయ్యాలి అనేసి అని ఉన్న మైండ్ సెట్ లో నేను ఈ జాబ్ ప్లస్ ఇది రెండు వెస్టీజ్ అనేది నేను బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాను. ఈ టైంలో ఆనంద్ సారు, రవి సారు, సాయన్న సారు, హైమా మేడం వీళ్ళు ఎప్పుడు కాల్ చేస్తానే ఉంటారు. హైమా మేడం ఎప్పుడు కాల్ చేసినా కానీ లైట్ గా తీసుకోవద్దు మేడం, ఇలాగా సీరియస్ గా తీసుకోండి, మీరు ఇంకా చిన్న వయసే, మంచిగా చేసుకుందాము, కలిసి వెళ్దాము, బాగా చేయండి, లైఫ్ ఉంటది అనేసి అని చెప్పి హైమా మేడం ఎప్పుడు కాల్ చేస్తూనే ఉంటారు. మళ్ళీ రవి సారు నాకు అనిపిస్తుంది, ఇంత పెద్ద టీం వచ్చింది అన్న ఎందుకు ఇంకా మనకు కాల్ చేస్తానే ఉన్నారు, ఇప్పుడు మనం రాకపోయినా అక్కడ అవుతది కానీ ఎందుకు కాల్ చేస్తున్నారు అని ఇంకా మంచిగా అనిపించి చెయ్యాలి, ఖచ్చితంగా అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నాను కరెక్టే కానీ చేసుకోవాలి, అందరూ చేస్తున్నారు, నేను నా లైఫ్ మారాలంటే ఇదే బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి అనుకొని ఇంకా సాయన్న సారు వచ్చేసరికి ఇంకా డైలీ కాల్స్ చేస్తానే ఉంటారు. నేను ఈ వెస్టీజ్ ప్లాట్ఫామ్ లో లేనప్పుడు కూడా మా సార్ కాల్ చేస్తూనే ఉండేవాళ్ళు. ఏంటి అంటే ఈ మధ్య కదా పరిచయం అయ్యారు, సార్ ఇలా కాల్ చేస్తున్నారు అనేసి అని అంటే అన్న చాలా మంచోడు, చాలా ఓపిక ఎక్కువ, దీంట్లో లైఫ్ ఉంది కానీ మనమేం అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నాము అనేసి చెప్పేవాళ్ళు మా సారు. ఆనంద్ సారు, ఎస్ ఆనంద్ సార్, నేను మీటింగ్స్ కి వస్తున్నాను, నాకు టీం అనేది అంటే అంటే ఫాలో అప్ చేసుకోలేక టీం అనేది వస్తుంది ఆగుతుంది, నేను ఫాలో అప్ చేసుకోలేకపోతున్నా, వర్క్ అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నాను. ఎన్నున్నా కానీ నేను మార్నింగ్ జూమ్ అనేది మాత్రం మిస్ అవనండి. ఎర్లీ మార్నింగ్ ఆనంద్ సార్ వాయిస్, సురేష్ సార్ వాయిస్, ఈ జూమ్ మీటింగ్స్, ఎర్లీ మార్నింగ్ జూమ్ మీటింగ్స్ ఏనండి నా చిన్నపాటి సక్సెస్ కి సక్సెస్. మెయిన్ వచ్చేసరికి మైసూర్ ట్రైనింగ్ అనేది వెళ్ళాలని ఉంది. ఎందుకంటే మాకంటే ముందు నా లైఫ్ లైనర్ శంకర్ సారు, రామయోగేష్ సారు వాళ్ళిద్దరూ మాకంటే ముందు మైసూర్ ట్రైనింగ్ కి వెళ్ళొచ్చారు. మైసూర్ ట్రైనింగ్ కి వెళ్ళొచ్చినప్పటి నుండి ముందు ఒకలాగా బిజినెస్ అనేది ఒకలాగా ఉంది, వాళ్ళు వెళ్ళొచ్చాక బిజినెస్ అనేది మారిపోయింది, చాలా అంటే చాలా చేంజ్ అయిపోయింది. అప్పటి నుండి మళ్ళీ ఇంకా వెళ్ళొచ్చాక జూమ్ పెడతారు కదా, మైసూర్ వెళ్ళొచ్చిన వాళ్ళ ఫీడ్బ్యాక్ అని చెప్పేసి అందరూ అలా చెప్తుంటే ఖచ్చితంగా నెక్స్ట్ టైం కన్ఫామ్ గా వెళ్ళాలి, ఖచ్చితంగా మైసూర్ ట్రైనింగ్ అనేది చాలా బాగా చెప్తున్నారు. బిజినెస్ అనేది ఫస్ట్ గ్రో అయింది, ఇప్పుడు మనకంటే మనం ముందు జాయిన్ అయ్యాము బట్ మనం వెళ్ళలేదు, శంకర్ సార్, రామయోగి సార్ వెళ్ళారు, చాలా ఎక్సలెంట్ గా చేస్తున్నారు వర్క్ అనేది అని చెప్పేసి మైసూర్ ట్రైనింగ్ వెళ్ళాలని డిసైడ్ అయిపోయాను. కానీ ఇంకా లాస్ట్ మంత్ మైసూర్ ట్రైనింగ్ వెళ్ళడం జరిగింది. మైసూర్ ట్రైనింగ్ అనేది ఖచ్చితంగా వెస్టీజ్ లో జాయిన్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరూ మైసూర్ ట్రైనింగ్ కి వెళ్ళాలండి, వెళ్ళకపోతే మాత్రం ముందుకనేది అసలు వెళ్ళలేము, ఒక స్టెప్ కూడా తీసుకోలేము మైసూర్ ట్రైనింగ్ అనేది. మైసూరు వెళ్దామని డిసైడ్ అయి ఉన్నాను కానీ మళ్ళీ వచ్చింది, మళ్ళీ లాస్ట్ కే వచ్చాను నేను. ఇంకా రేపు మార్నింగ్ వెళ్తాము, ఈ రోజు నైట్ సురేష్ సార్ జూమ్ మీటింగ్ పెట్టారు, మీరు ఇలాగ బయలుదేరాలి, ఇవి తెచ్చుకోండి అక్కడికి ఇబ్బంది పడకుండా అని చెప్పేసి ఇంకా మీటింగ్ పెట్టారు. మీటింగ్ అయిపోగానే నాకు ఇంకెందుకో అనిపించేసింది, ఇంకా నేను నేను వెళ్ళిపోతే దీనికి అంటే మా సార్కి ఇంటి దగ్గర ఫుడ్ అంది ఇబ్బంది అవుతుంది కదా, నేను వెళ్తే ఎలాగా, అసలు నేను ఇది చేయాలనుకున్నదే మా సార్ కోసము, ఇప్పుడు నేను ఈ 3 days అటు వెళ్తే తనకి ఇంటి దగ్గర ఇబ్బంది అవుతుంది అనేసి అని చెప్పేసి ఇంకా
ఆగిపోదామని చెప్పేసి ఇంకా ఆగిపోదాము, నేను ఆగిపోతాను, నేను వెళ్ళను. కాకపోతే 5,000 పోయాయి. 5,000 అనేది ఫస్ట్ టికెట్ వేసాము, అది అయిపోతాయి. కాకపోతే ఇంకా బస్సు మాట్లాడామంటున్నారు కాబట్టి బస్ టికెట్ మనీ కూడా వేసేద్దాము, నేనైతే వెళ్ళను ఇంకా అని చెప్పేసి ఇంకా రవి సార్కి కాల్ చేద్దామని చెప్పి ఫోన్ తీసుకున్నాను. మా సార్ ఒకటే మాట అన్నారండి. స్టార్టింగ్లో ఆనంద్ సారు హోమ్ మీటింగ్స్కి వచ్చే టైంలో నాకు ఆఫీస్ అయిపోగానే నేను మరిపూడి నుండి స్టార్ట్ అయ్యి వెళ్ళాను. వెళ్తే కొంచెం లేట్ అయిపోయి ఆ రోజు హోమ్ మీటింగ్ అయిపోయేసరికి 9:30 దాటింది టైము. హోమ్ మీటింగ్ అయిపోగానే సార్ వెళ్ళారు. నా కోసం మళ్ళీ మా సారు అక్కడ నుండి చీకట్లో వచ్చారు నా కోసము. నేను ఆ రోజు మొత్తం అదే అన్నాను, ఆనంద్ సార్ ఇలా వెళ్ళారు, నా కోసం నువ్వు ఇంత ఇబ్బంది పడాల్సి వచ్చింది, నైట్ మళ్ళీ రావాల్సి వచ్చింది, నేను ఉండాల్సింది అలా కదా, నేను చూసుకోవాలి కదా నిన్ను మంచిగా అనేసి అని చెప్పేసి ఇంకా ఆ రోజు అలా అనిపించేసింది నాకు. తను ఇబ్బంది పెట్టాను అనవసరంగా. బస్కి వెళ్ళి ఉంటే బాగుండేది, స్కూటీ మీద వచ్చేసరికి ఇంకా మళ్ళీ ఇంకా తను కూడా నాతో పాటు రావాల్సి వచ్చింది. నేను నిన్ను ఇబ్బంది పెడుతున్నాను అని చెప్పేసి ఆ రోజు అన్న అదే మాట. ఇప్పుడు నేను మైసూర్ ట్రైనింగ్కి వెళ్ళను, రవి సార్ కాల్ చేస్తాను అని ఫోన్ తీసుకున్న టైంలోనే మా సారు చెప్పావు కదా ఆ రోజు ఇండిపెండెంట్గా ఉంటాను నేను, ఆనంద్ సార్ లాగా నేను ఇండిపెండెంట్గా చేస్తాను, నీకు ఇబ్బంది లేకుండా అన్నావు కదా, నువ్వు ఈ మైసూర్ వెళ్ళి వస్తేనే మన వెస్టీస్ బిజినెస్ అనేది ఇంకొక స్టెప్ అనేది ముందుకు చూడగలము. నా కోసమే మైసూర్ వెళ్తుంది కూడా, నా కోసమే ఇండిపెండెంట్గా చెయ్యాలి అనేసి ఈ మాట అన్నారండి. ఇంక ఈ మాట అనడంతో ఇంకా నేను ఆలోచించుకున్నాను. ఇబ్బందిగానే ఉంది, ఎప్పుడు వెళ్ళలేదు అంత దూరం కూడా, కానీ ఇంకా ఒకదాన్నే ఇంక వెళ్ళాలి అని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. డిసైడ్ అయ్యాను. మైసూర్ వెళ్ళొచ్చాక అంతా మారిపోయిందండి. బిజినెస్ అనేది ఆనంద్ సార్ ఎప్పుడు చెప్తుంటారు, బిజినెస్ ఎప్పుడు నిన్ను టెస్ట్ చేస్తుంటది. మార్నింగ్ జూమ్స్లో అయినా నార్మల్గానే చెప్తుంటే టెస్ట్ చేస్తుంటది. నువ్వు ఎంత డిసిప్లిన్గా ఎంత టైం ఇస్తున్నావు అనేది అన్ని టెస్ట్ చేస్తుంటది అనేవి అన్నీ నాకు చాలా అంటే చాలా బాగా మైసూర్ వెళ్ళొచ్చాక ఇవన్నీ అర్థమైంది. ఎలా అంటే ఇప్పుడు బై ఛాన్స్ లైఫ్ అనేది బై ఛాన్స్ మారదు, మనం బై చేంజ్ మనం లైఫ్ అనేది చేంజ్ అనేది మనలో మనం మారినప్పుడే లైఫ్ అనేది చేంజ్ అవుతుంది అనేది ఎప్పుడు చెప్తూనే ఉంటారు. కానీ మైసూర్ వెళ్ళి వచ్చాక నాకు చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా అనిపించింది. అప్పటి వరకు మార్నింగ్ లేచి జూమ్ అటెండ్ అయ్యే నేను మైసూర్ వెళ్ళి వచ్చిన తర్వాత మాత్రం బిజినెస్ని చూడడం వేరేలాగా అయిపోయింది. మార్నింగే లేస్తాను, 4 కల్లా లేస్తాను, ఇల్లు క్లీన్ చేసుకొని రెడీ అయిపోయి జూమ్ ముందు కూర్చుంటాను బుక్ పెట్టుకొని. కూర్చొని బిజినెస్ నన్ను చూస్తుంది, నేను ఎంత క్రమశిక్షణగా ఎంత మంచిగా ఉంటానో అంత మంచిగా నాకు బిజినెస్ అనేది వస్తుంది అని చెప్పేసి ఆ రోజు నుంచి నేను బుక్ పట్టుకొని జూమ్ వచ్చే టైం కరెక్ట్గా ఫోన్ ముందే పెట్టుకొని జూమ్ అనేది నేను వింటానండి. నేను ఇలాగా అబ్జర్వ్ చేస్తూ ఇంకా నేను మార్చుకోవాల్సినవి ఉన్నాయని చెప్పేసి నేను మారితేనే నా బిజినెస్ వస్తుందని చెప్పేసి నేను మారుతూ వస్తూ ఉన్నాను. లాస్ట్ మంత్ సిల్వర్ డైరెక్టర్ అవ్వడం జరిగింది. 37,415 ఇన్కమ్ అనేది తీసుకోవడం జరిగింది. నా ఈ చిన్నపాటి సక్సెస్కి నా అప్లైనర్స్, నా లైఫ్ లైనర్స్, లీడర్సేనండి. నాదేమీ లేదు, వాళ్ళ సపోర్ట్తోనే నేను ఈ చిన్నపాటి సక్సెస్ తీసుకున్నాను. హార్ట్ఫుల్గా చెప్తున్నానండి. మెయిన్గా ఆనంద్ సార్ చెప్తారు, చిన్న చిన్న విషయాలే అనిపిస్తుంది కానీ ఆనంద్ సారు, సురేష్ సార్ ఎప్పుడు చెప్తుంటారు మార్నింగ్ జూమ్ సెక్షన్లో అయినా ఏదైనా కానీ మంచిగా చేయాలి, మీరు మీ టీం వస్తుంది. ఫస్ట్లో స్టార్టింగ్లో టీం రాలేదు, లేకపోతే టీం రావట్లేదు అనేసి అని చెప్పి చాలా అంటే చాలా బాధపడేదాన్ని. కానీ ఎప్పుడైతే నేను మైసూర్ వెళ్ళి వచ్చాక నేను చేంజ్ అవ్వడం స్టార్ట్ చేశానో నా టీం అనేది రావడం జరిగిందండి. నేను మెయిన్గా ఏంటంటే నేను మా సార్ ఇద్దరం మీ కంఫర్ట్ జోన్లో ఉన్నాము అనేసి అనుకుంటున్నారు మీరు, కానీ నా కంఫర్ట్ జోన్ అనేది మా సారు
మా సార్‌ని ఇప్పుడు ఇద్దరం ముగ్గురు అంటే ఇద్దరమి 30,000, 30,000 ఇది కాదండి. మా మా సార్ కంటే ఇన్‌కమ్ అనేది నేను ఎక్కువ తీసుకోవాలి. అప్పుడే నేను మా సార్‌ని బాగా చూసుకున్నట్లు. నేను కంఫర్ట్ జోన్‌లో లేను. నాకు నా డ్రీమ్ అనేది ఫుల్‌ఫిల్ చేసుకోవాలంటే వెస్టీజ్ ప్లాట్‌ఫార్మ్ అనేది ఒకే ఒక ఆప్షన్ అంటే అవకాశం. ఇంకే అవకాశం లేదు. ఈ అవకాశాన్ని తీసుకొని నేను ముందుకు వెళ్ళాలి. నాకు ఇంకా ఏంటంటే ఈ వెస్టీజ్ కంపెనీలో 3 జనరేషన్స్ ఇన్‌కమ్ అనేది చాలా అంటే చాలా నచ్చిందండి. మనము కొంత సేవింగ్ మాత్రమే పిల్లలకి ఇవ్వగలం గానీ, జాబ్ చేసినా, ఏం చేసినా గానీ, వెస్టీజ్ బిజినెస్ చేస్తే మాత్రం మనం అనే మనిషి లేకపోయినా గానీ, మన పిల్లలు తర్వాత తరం అనేది జీవితాంతం వాళ్ళు బ్రతికున్నంత కాలం నెల వాళ్ళకి డబ్బు అనేది అకౌంట్‌లో పడుతుంటే ఎంత బావుంటుంది. అది చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో చేయాలి. బిజినెస్సే చేయాలి అని చెప్పేసి డిసైడ్ అయిపోయి వర్క్ చేస్తున్నానండి. ఆనంద్ సార్ చెప్తారు 4:1 ఫార్ములా అనేది చాలా మంచిగా యూజ్ అవుతది. మీరు బిజినెస్‌లో అప్లై చేయండి అన్నారు. అప్పుడు నాకు అర్థం కాలేదు. కానీ మైసూర్ ఎళ్ళొచ్చినప్పటి నుండే నాకు అన్నీ రివైజ్ అవుతున్నాయి. మైసూర్ అనేది మెయిన్ మైసూర్ అనేది నాది బిజినెస్సే కాదండి. పర్సనల్ లైఫ్ కూడా చాలా అంటే చాలా మార్చింది. ఈ 4:1 ఫార్ములా 4 పాజిటివ్ చెప్పి, 1 నెగెటివ్ చెప్తే అది బిజినెస్ అనేది అంటే మనం చూసే మన లీడర్స్ మనం చూసే విధానం మారుతుంది. వాళ్ళ వాళ్ళ జర్నీ అనేది వాళ్ళ జర్నీ మనతో మన బాండింగ్ అనేది మారుతుంది అనేది నాకు చాలా అంటే చాలా బాగా అర్థమైందండి. నేను మీటింగ్స్ యెస్. నేను చెక్ తీసుకోవడం గాదు. నా లైఫ్ లైనర్స్‌కి, నా లీడర్స్‌కి కూడా ఇన్‌కమ్ అనేది ఇప్పించాలి అని జెప్పేసి గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నానండి. డిసెంబర్‌కి ఖచ్చితంగా నేను 50,000 తీసుకొని ఫుల్ టైమ్ లీవ్ పెట్టేసి ఫుల్ టైమ్ చేయాలని జెప్పేసి డిసైడ్ అయ్యి వర్క్ చేస్తున్నాను. థాంక్ యూ. మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆహ్, అప్లైనర్స్‌కి థాంక్ యూ అండి. థాంక్ యూ. నేనేదైనా చెప్పిన వాటిలో ఉంటే పాజిటివ్ తీసుకోండి. నెగెటివ్ ఉంటే వదిలేయండి. క్షమించండి. థాంక్ యూ. థాంక్ యూ లీడర్స్. థాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీలేఖ మేడం. థాంక్ యూ సార్. థాంక్ యూ అనంత్ సార్. చాలా వండర్ఫుల్ గా ఎక్సలెంట్ గా ట్రాన్స్ఫర్మేషన్ మామూలుగా లేదు మేడం. చాలా బాగా క్లియర్ గా ఉంది మీ టెస్ట్ మనీ. బిఫోర్ వెస్టేజ్ ఏంటి, తర్వాత వెస్టేజ్ ఎలా మీరు స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఈ సక్సెస్ రావడానికి, ఇవన్నీ కూడా చాలా నిజంగా చాలా ఉంది మీ ఇద్దరి మధ్య ఇంత లోపల బాధ ఉంది. ఎందుకంటే గమనించిన లీడర్స్, నిజంగా ఫస్ట్ చెప్పాలంటే మీరు మన టీంలో, నా టీంలో స్పెషల్ గా నేను ఫీల్ అవుతుంది, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇద్దరు కూడా చిన్న వయసు, ఇద్దరికి గవర్నమెంట్ జాబ్స్. పర్వాలేదు, ప్రజెంట్ ఈ బిజినెస్ అవసరం అంటే బయట వాళ్ళతో పోల్చుకుంటే మీకైతే ప్రజెంట్ అవసరం లేదు. కానీ మీరు ఏదైనా సరే ఎదగాలి, ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని ఒక నిర్ణయం తీసుకొని మీరు ముందుకెళ్తున్నారు. ఫస్ట్ గా చెప్పాలి. సాయి ఉన్నారమ్మా పక్కన? ఉన్నారు సార్. సాయికి 2 మాటలు మాట్లాడమను. సాయి అదృష్టం ఏంటంటే మీరు దొరకటం వైఫ్ గా, మీ అదృష్టం ఏంటంటే సాయి దొరకటం. ఇద్దరు కూడా యెస్ చాలా సార్. పాజిటివ్. అవును సార్. నా అదృష్టం సార్ నిజంగా మా సారు రావడం నా లైఫ్‌లోకి. నిజంగా చాలా వండర్ఫుల్ పర్సన్ మహేంద్ర సాయి. నాకు చాలా హార్ట్ఫుల్ గా నేను ఫీల్ అవుతుంటే ఎప్పుడు సాయి అని. ఒకసారి 2 మాటలు. యెస్ సార్. అవును సార్. ఏదైనా మనం పక్కన ఎవరికైనా అంటే నేను నిజంగా చిన్నప్పటి నుంచి నాకు ఈ మైండ్ సెట్ అనేది ఉండేది. మా అన్నయ్యని ఇంత బాగా చూసుకుంటున్నాను. మా సార్‌ని ఇంకా ఎంత బాగా చూసుకోవాలి నేననే ఇది ఉండేది. కానీ వన్స్ మనం ఏదన్నా చేయాలి అంటే మెయిన్ అవతల వాళ్ళు బట్టి మనదనేది మనం ఎంత చేయాలనుకున్నా గాని అవతల వాళ్ళ బిహేవియర్ అవునవును. మీద, వాళ్ళ యాటిట్యూడ్ మీద Behavior. డిపెండ్ అయ్యి ఉంటది. మా సార్ విషయంలో నేను ఎంత చేసినా తక్కువే. ఇంకా చేయాలి. తన కోసం ఏదైనా చేయాలి. కష్టపడాలి. మీరంటారు గదా! మన అంటే అంటే మామూలుగా ఎప్పుడు చెప్తూ ఉంటారు. మీరున్నారని జెప్పేసి
మీ పిల్లలు, మీ ఇంట్లో మీ వైఫ్ లేకపోతే హస్బెండ్ చాలా హ్యాపీగా పడుకొని ఉంటారు అనేసి అని అంటారు కదా. నేనున్నానని చెప్పి మా సార్ చాలా హ్యాపీగా ఉంటారు, పడుకొని ఉంటారు అనేసి నాకు నిజంగా నేను సాక్రిఫైస్ చేయాలి. నేనే సాక్రిఫైస్ చేయాలి. తను మంచిగా కంఫర్ట్ జోన్‌లో చూసుకుంటా. నేను మంచిగా లీడ్ చేయాలి లైఫ్ అనేది అనేసి అని చెప్పేసి నేను డిసైడ్ అయ్యి వర్క్ చేస్తున్నాను సార్. చాలా తక్కువ నాకు తెలిసి అదే సినిమాలో ఏదో డైలాగ్ ఉంటది కదా, ఒక్కటే పీస్ అన్నట్టు మీలాంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారమ్మా. నిజంగా ఈ రోజుల్లో హస్బెండ్ ని ఇలా కంఫర్ట్ జోన్ లో ఉంచాలి, హ్యాపీగా చూడాలి. దానికోసం నేను ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. నాకు తెలిసి వెస్టీలో మీరు ఇంత వెళ్ళటానికి పెద్ద గోల్స్ ఏం లేదు. మీ సార్ని బాగా చూడాలి, ఇదే మెయిన్ గోల్ మీకు. ఎస్ సార్. అవును సార్. ఖచ్చితంగా మన డ్రీమ్స్ 100% ఫుల్ఫిల్ అవుతాయి. ఎందుకంటే మనకి ఏదో ఒక డ్రీమ్ ఉండాలి, గోల్ ఉండాలి. అది కనపడుతుంటే ముందుకెళ్తాము. దట్టు సాయి పర్సనల్ గా నిజంగా ఎవరినైనా సరే చాలా రెస్పెక్టబుల్ పర్సన్, చాలా సైలెంట్. మనం ఏం చెప్పినా కానీ అంత ఒబిడియంట్. మరి నీకు ఇంతలా వెళ్తానికి నీకు ఎందుకు అనుకోండి ఎంకరేజ్మెంట్. ఈ ఎంకరేజ్మెంట్ ఎస్ నాకు సార్. తెలిసి పొదిలి టీంలో వైఫ్ అండ్ హస్బెండ్ మీరు, మీ అప్లైన రైమా మేడం, సీన్ సార్, నిజంగా మేము దానికోసమే ఎన్నిసార్లు అక్కడికి రావడానికి కారణం ఏంటంటే రవి సార్ కానీ, నేను కానీ, సాయి సార్ కానీ మీరంతా గవర్నమెంట్ జాబ్స్ చేస్తూ చాలా కంఫర్టబుల్ జోన్ లో ఉన్నారు. కానీ మీరు ఇంకా సెకండ్ ఇన్కమ్ అవసరము, ఫ్యూచర్ లో ఇలా ఉండదు అని ముందుగానే, ఎందుకంటే అందరు సాఫ్ట్వేర్ బీటెక్ కంప్లీట్ చేసి జాబ్స్ చేస్తూ ఇంకా ఏమైనా సాధించాలని ఒక తపంతో ముందుకెళ్తున్నారు. మీలాంటి వాళ్ళ వల్ల చాలా మంది, నీ గురించి చెప్పాలంటే మీ ఊరు చిన్న ఊరు, ఆ ఊర్లో ఎక్కడ కూడా ఇక ఎడ్యుకేషన్ వద్దు ఆడపిల్లలకి ఎందుకు అనేటువంటి దానిలో నువ్వు ఒక ఛాలెంజ్ గా తీసుకొని మీ అన్నయ్య సైట్ మీ హీరో, మీ అన్నయ్య ఇచ్చినటువంటి సపోర్ట్ తోటి ఆ ఆప్షన్ ని మిస్యూజ్ చేయకుండా చదివి కాలేజ్ టాపర్ గా వచ్చి జాబ్ కొట్టావు. చిన్న విషయం కదమ్మా. నువ్వు తీసుకున్న ఆ నిర్ణయం మీ ఊర్లో ఆడబిడ్డలందరికి కూడా వాళ్ళ జీవితాలు మార్చగలిగేది అయి ఉంది. సో అది గమనించాలి లీడర్స్ మనము. అదేవిధంగా ఈ రోజు మీరు మహేంద్ర సాయి ఏదైతే వెస్టీలో కూడా నిర్ణయం తీసుకున్నారో, మీరు చాలా మంది జీవితాలు మార్చే శక్తి మీకు ఇచ్చాడు దేవుడు. అయితే అది మనకు కనిపించాలి. కనిపించి వెస్టీలో సార్ గమనించండి, ఓన్లీ డబ్బులే లేవు, లైఫ్ చేంజ్ అవుతుంది. స్టార్టింగ్ ఏమనుకుంది, సాయి ఇబ్బంది పడుతున్నాడు, ఎస్ నా హస్బెండ్ కోసం నేను టీం ఫామ్ చేద్దాము అని వచ్చిన మనిషి ఇప్పుడు హస్బెండ్ జీవితాన్ని, డ్రీమ్స్ ని ఇక్కడ ఫుల్ఫిల్ చేయొచ్చు. మనందరికి కూడా ఇదే ఉంది లీడర్స్, కాకపోతే అది మనకు అర్థం అవ్వాలి. ఇంకొకటి మాట మేడం, మీరు చెప్పిన దాంట్లో నిజంగా గర్వంగా ఫీల్ అవ్వాలి. మీరు మా టీం ఇంకోసారి చెప్తున్నాను, బిజినెస్ నేను గమనిస్తుంది. వెస్టీజ్ బిజినెస్ ఇది నాకు సుబ్బయ్య సార్ మైసూర్లో చెప్పిన మాట. బిజినెస్ నేను ప్రతిరోజు ప్రతి క్షణం గమనించదు. అప్లైనర్ గమనించడు, లైఫ్ లైనర్ గమనించడు. వెస్టీజ్ కోసం వాళ్ళ మైండ్ లో ఏం ఆలోచిస్తున్నావు, నీ డ్రెస్ కోడ్ పద్ధతి అన్ని కూడా అక్కడ నేర్చుకున్నాము. కానీ విన్నది విన్నట్టు మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ. 1 సెకండ్ సాయి సార్ 2 మాటలు. ఓకే సాయి సార్. సార్ వాయిస్ అందరు వినాలని వెయిట్ చేస్తున్నారు ఒకసారి. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ లో నువ్వు రావడానికి, మంచి లీడర్ మాకు పరిచయం అవడానికి మెయిన్ కారణం మహేంద్ర సాయి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? బాగున్నాను సార్. మనకి మన వెస్టేజ్ ఫ్యామిలీ ఒక మంచి ఆడబిడ్డని, మంచి సిస్టర్ని మాకు పరిచయం చేశారు. మాకు మీతో ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు పొదిలీలు అందరూ కూడా అలానే, మిగతా కొండేపి వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అలా ఉంటాము. అందులో మీరు చాలా స్పెషల్ గా ఇద్దరు కూడా కపుల్స్ బాగా చేస్తున్నారు బిజినెస్. మీ మాటల్లో సార్, సార్. వెస్టేజ్ స్టార్టింగ్ లోకి ఇప్పటికి మీ మైండ్ సెట్ ఏమైనా మారిందా? ఎస్ సార్. మధ్యలో ఎందుకు ఇవన్నీ ఈ లేట్ నైట్లు అప్పుడప్పుడు? అంటే ఫస్ట్ గవర్నమెంట్ లో జాబ్ సార్ ఈ వెస్టేజ్ అన్న వచ్చింది సార్ సాయం ద్వారా మాకు, అప్పుడు హైమ మేడం తీసుకొచ్చారు. కాబట్టి నేను కూడా సార్ ఈ వెస్టేజ్ ఇంత పెద్ద సామ్రాజ్యం, ఇది పెద్దది, దీనిలో లైఫ్ ఉంది, చేంజ్ అవుతుంది అనేది ఈ విషయం నాకు తెలియదు సార్. నేను అందరిలాగా తెలియనప్పుడు నేను కూడా అన్ని నార్మల్ గా వచ్చే కంపెనీ లానే ఇది కూడా ఏదో ఒక సమ్ కంపెనీ అనుకున్నాను సార్, బిజినెస్ వస్తుందని. ఎప్పుడైతే ఒక మీటింగ్ వచ్చాను, 2-3 కోటప్పన బూట్ క్యాంప్ వచ్చాను, ట్రైనింగ్ వచ్చాక అర్థమైంది వెస్టేజ్ ఈజ్ నాట్ ఒక బిజినెస్ కంపెనీ కాదు, ఇది ఒక లైఫ్ చేంజింగ్ అయ్యే బిజినెస్. మన లైఫ్ ని చేంజ్ చేసేదానికి వచ్చిన గౌతమ్ బాసారి పెట్టిన ఒక బిజినెస్ కంపెనీ ఆపర్చునిటీ. ఇది ప్రతి ఒక్కరూ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ అయ్యి వాళ్ళ లైఫ్ సక్సెస్ అవ్వాలి అన్న విధంగా అప్పుడు తెలిసింది సార్ నాకు, ఇప్పుడిప్పుడే. కాకపోతే ఫస్ట్ లో మా అందరిలా నేను అనుకొని వర్క్ విషయంలో నా జాబ్ ని తీసుకొని వేస్టేజ్ పక్కన కొంచెం తగ్గించి వేస్టేజ్ చేద్దాం అని అనుకున్నాను సార్. తర్వాత ఇప్పుడు అర్థమైంది
చేస్తే వెస్టేజ్ చేయాలి సార్. జాబ్ ను కూడా కొంచెం లీవ్ పెట్టి పక్కన పెట్టి ఫుల్ టైం వెస్టేజ్ చేయాలని ప్లాన్ లో ఉన్నా సార్. ముందు ముందు రోజుల్లో ఇలా చేస్తాం సార్. సూపర్. ఈ ఎస్ జూమ్ మీరు వల్ల సార్ నేను ఒక్కటి చెప్తున్నాను సార్. సాయన సార్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా హార్ట్ ఫుల్ గా సారీ చెప్పాలి సార్. ఫస్ట్ లో ఆ సాయన సార్ మమ్మల్ని ఎంతగా వచ్చారు చెప్పారు. నేను అందరిలానే తెలియక సాయన సార్ ని అంటే ఫాలో అప్ చేస్తున్నారు. సరే సార్ నాకు వర్క్ అడ్జస్ట్ అవ్వలేదు సార్, నేను మీతో మాట్లాడలేకపోతాను, ఒక్కోసారి మాట్లాడలేదు, కొన్నిసార్లు అయితే ఫోన్ కూడా ఎత్తలేదు సార్. ఎస్ కాకపోతే సాయన సారు చాలా ఓర్పుతో మమ్మల్ని ఫాలో అప్ చేసుకుంటే ఈ రోజు అంటే నన్ను మధ్యలో వదిలేయకుండా తీసుకొచ్చారు సార్. సో ఎస్ నేను సాయన సార్‌కి హార్ట్‌ఫుల్‌గా సారీ చెప్తున్నా సార్. అలానే ఈరోజు ఇట్లా ఉన్నాను కారణం కూడా సాయన సార్ కాబట్టి థాంక్ యూ సార్. మీరిచ్చిన సపోర్ట్ కూడా సార్ మాకు చాలా ఉంది సార్. సపోర్ట్ ఏం లేదు మహేంద్ర సాయి సార్, అందరికీ సపోర్ట్ ఉంటది. కాకపోతే దీన్ని మీరు చాలా ఛాలెంజ్ గా, నిజంగా మీరు అన్నారు చూడండి, వెస్టేజ్ నాట్ ఏ బిజినెస్, లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. ఇది ఒక అవకాశంగా నిజంగా భావించిన వాళ్ళ జీవితం ఇప్పుడు మారుతుంది. ఇది గమనించాలి అందరూ కూడా. మేమందరం జాబులు పక్కన పెట్టడానికి కూడా మాకు కనపడే విధానం వేరే. కొత్తగా వచ్చిన వాళ్ళకి స్టార్టింగ్ ఎలా కనపడేది అంటే జస్ట్ సోప్ పేస్ట్, ఇదేమన్నా అవును ఒక సార్. బిజినెస్ జాయినింగ్ చేయటము అనిపించింది. నో, మీరు అన్నారు చూడు ఒక అవకాశం. ఇందులో అవును సక్సెస్ సార్. అవ్వాలంటే లీడర్స్ ఎవరైనా సరే, సాయి సారు మేడము అని అంటే దీని వెనక కొంచెం త్యాగం ఉంది, కొంచెం చాలా త్యాగం ఉంది. మేడం చెప్పినట్టు వీళ్ళు ఉండేది కొండేపి అవతల కూచిపూడి దగ్గరకి పొదిలికి దగ్గరగా ఉంటారు. కందుకూరు మీటింగ్ వచ్చింది. అన్న నాకు మీటింగ్ కావాలని అంటే, ఒక ఆడపిల్ల ఎంతలా కష్టపడుతున్నప్పుడు ఖచ్చితంగా మనం పెద్ద టీం లేవు సార్, అందరి పెద్ద టీం చిన్న టీం కాదు. డిసైడ్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా అప్లైనర్ టైం ఇస్తాడు. దానికి అప్లైనర్ కి టయాన్ని మోసం చేయకుండా మనం వర్క్ చేయగలిగితే చాలు. మోసం అంటే ఏం లేదు, వెళ్ళిన దగ్గర ఫీల్డ్ ఇస్తారు, ఆ ఫీల్డ్ ఫాలో అప్ చేసుకోవాలి మనం. అట్లా వచ్చిన రోజు అమ్మ నువ్వు ఏంటి సంగతి అంటే, అన్నా నేను వెళ్తాను సాయి వస్తున్నాడు అంది. సాయి అంటే ఇప్పుడు ఎక్కడో కొండేపు దగ్గరని స్కూటీ వేసుకొని వచ్చి ఇక్కడ ఫీల్డ్కి వచ్చింది మేడం. గమనించండి లీడర్స్, సక్సెస్ ఊరకే రాదు. మళ్ళీ అమ్మాయిని తీసుకెళ్ళటానికి అక్కడి నుంచి మహేంద్ర సాయి మళ్ళీ బండి వేసుకొచ్చి ఇక్కడి నుంచి ఇద్దరు కలిసి వెళ్ళారు. అంటే ఇది ఎందుకు సార్ అంటే, వాళ్ళిద్దరు గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, మంచి ఫీల్డ్ లో ఉన్నారు. మీరు సర్వేర్లు కదా సార్ ఇద్దరు. అవును సార్. అయితే చూసే వాళ్ళకి నిజంగా ఇందాక అమ్మాయి చెప్పినట్టు చూసే వాళ్ళకి కంఫర్ట్ జోన్, కానీ అక్కడ వాళ్ళకి తెలుసు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అనేది. సో ఇవన్నీ కూడా మనకి ఊరికే రాదు సక్సెస్. దీన్ని ఎందుకు దీంట్లో సక్సెస్ అవ్వాలంటే ఒక మాటలో చెప్పాలంటే, వెస్టీజ్ లో సక్సెస్ అవ్వాలంటే నాకు తెలిసి ఇదే లాస్ట్ ఛాన్స్, ఇదే నాకు లాస్ట్ జీవితంలో ఇంకా అవకాశం లేదు ఇంతకు మించి. ఈ ఆపర్చునిటీ నేను కోల్పోతే సక్సెస్ అనేది లేదు. బయటికి ఏం చేస్తాం సార్, ఎవరైనా గమనించండి. ఈ జూమ్ లో ఉన్న 300 మంది ఒక 10 లక్షలు పెట్టి పెట్టుబడి పెట్టి, ఒక 50 లక్షలు పెట్టి పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయగలమా? చేస్తే లాభం వచ్చిద్దో నష్టం వచ్చిద్దో. బట్ ఇక్కడ ఏమి లేకుండా 10 లక్షలు తీసుకునే అవకాశం ఇస్తున్నాడు, రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా. అలా లాస్ట్ ఛాన్స్ గా భావించి మనం గనక వర్క్ చేసుకుంటా పోతే ఫలితం ఆశించకూడదు. పని చేసేటప్పుడు ఓన్లీ పని మీద దృష్టి పెడితే సక్సెస్ అనేది నీ అడ్రస్ గా మారుద్ది. సో అది మనకి మహేంద్ర సాయి సార్ వీళ్ళందరూ కూడా పొదిలి టీం మొత్తం అలా వెళ్తుంది. హ్యాపీ మహేంద్ర సాయి సార్. లాస్ట్ గా ఇప్పుడు మీరిద్దరు కూడా కలిసి ముందుకు వెళ్తున్నారు కదా, సార్. వెళ్ళేటప్పుడు ఇంకా నెగిటివ్స్ అనే నాకు తెలిసి మాక్సిమం మీ మైండ్ లో లేవనుకుంటున్నాను. అంటే నెగిటివ్స్ అంటే టైం రాలేదు కానీ లేవు సార్, లేవు సార్. నేను మైసూర్ ట్రైనింగ్ కి వచ్చాక నాకు నెగిటివ్ అనేది ఇంకా లేదు సార్. మైసూరుకు ముందు మాత్రం కొంచెం డౌట్స్ ఉన్నాయి. ఉన్నాయి సార్. మైసూర్‌కి ముందు నేను బిజినెస్ చూసిన అంటే తీరు వేరే అన్నమాట. సోపు, పేస్టు ఇంకా లేకపోతే చేస్తే బావుంటది. ఇది ఉంది. మైసూర్ వచ్చాక మాత్రం చాలా అంటే చాలా చేంజ్ అయ్యాను సార్. సూపర్ సూపర్ అమ్మా. అది ఇక్కడ ఏం గమనించాలంటే, రెండోది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఇది రిలేషన్షిప్ లో మనం ముందుకెళ్ళాలి. ఇప్పుడు వీళ్ళు ఎవరు కాల్ చేసినా మిగతా లైన్స్ కానీ మొత్తం కూడా మా సిస్టర్స్ బ్రదర్స్ అని ఓన్ గా ఫీల్ అవుతాం మేము. అది పైకి ఓకే నటిస్తే సార్. మాత్రం ఎవరు ఏం చేయలేము. అంటే జనరల్ గా చెప్తున్నాను లీడర్స్, నటించడం ఎందుకన్నానంటే తెలియకుండా కొంతమంది బిజినెస్ మాత్రమే మనం బిల్డ్ చేయాలని చూస్తాం. బిజినెస్ కాదు, రిలేషన్ బిల్డ్ చేయాలి దానికన్నా ముందు. రిలేషన్షిప్ అండ్ లీడర్షిప్ బిజినెస్ ఇది. ఫస్ట్ మనం రిలేషన్ లోకి వెళ్ళాలి, తర్వాత లీడర్లుగా కన్వర్ట్ అవ్వాలి మన మైండ్. అలా అయినప్పుడు నువ్వేమనుకుంటే అది ఖచ్చితంగా వెస్టేజ్ జరిగింది. ఇందుక మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్పాలి. నిజంగా పొదిలి లాంటి మంచి ఫ్యామిలీని పరిచయం చేసిన సాయి సార్కి, ఆ ఫ్యామిలీ ఎంత గ్రోత్ అవటానికి దాదాపు 3-4 నెలలు అటే కాన్సన్ట్రేషన్ చేసిన ద గ్రేట్ లీడర్ రవి సార్కి 1 సెకండ్ హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఒక లీడర్ డిసైడ్ అయితే ఏమేం చేయగలడు.
రవి సార్ పదే పదే అదే అక్కడ డేట్స్ ఇచ్చి ఇప్పుడు కూడా మీకు గవర్నమెంట్ జాబ్స్ అందరూ కూడా గవర్నమెంట్ జాబ్ చేస్తూ పార్ట్ టైం టేకప్ చేసినా కానీ వండర్ఫుల్ ఒప్పుకోవాలి, మాకంటే కూడా గొప్పగా చేస్తున్నారు బిజినెస్ మీరందరూ కూడా. సో అందుకని మీకు వండర్ఫుల్ థ్యాంక్స్ చెప్పాలి. మాకు చాలా టైం ఉంది అయినా కానీ చేయొచ్చు కదా అనుకుంటాం. మీకు ఉండేది జస్ట్ 1 or 2 hours, అందులో మంచి చెక్స్ తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. విష్ యూ వెల్త్. శ్రీలేఖ మేడం, మహేంద్ర సాయి సార్, మీరిద్దరు కూడా మా ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ లా మేము ఫీల్ అవుతున్నాము. ఎన్ని రోజులైనా సరే, ఎంత దూరమైనా సరే ఇందులోనే మనం గెలవాలి అనే మైండ్ సెట్ తో ముందుకెళ్తే ఖచ్చితంగా మీరు అనుకున్న డ్రీమ్స్ శ్రీలేఖ మేడం ఏదైతే అనుకుందో అలా మనందరం కూడా ముందుకెళ్ళటానికి ఒక మంచి అవకాశం మీరు ఉండటం కూడా నాకు చాలా బలం మన టీంకి. సో థ్యాంక్ యూ. 1 second ఒక్కసారి హైమా మేడం ని ఇన్వైట్ చేద్దాం. థ్యాంక్ యూ ఆనంద్ సార్. Thank you, థ్యాంక్ యూ sir. సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అంతకన్నా ముందు రవి సార్ ఒక్క నిమిషం. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. ప్లీజ్ యువర్ ఫీడ్బ్యాక్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మహేంద్ర సార్ అండ్ శ్రీలేఖ మేడం, థ్యాంక్ యూ. మీ టెస్ట్ అనేది చాలా ఇన్స్పైర్ గా ఉంది. నాకు పర్సనల్ గా చాలా టచింగ్ అయింది. ఎందుకంటే ఒక చిన్న కుగ్రామం నుంచి ఆడపిల్లలు చదువు వద్దన్న గ్రామం నుంచి వచ్చి ఈ స్థాయి గవర్నమెంట్ జాబ్ కొట్టి మిమ్మల్ని మీరు నిరూపించుకున్న తీరు చాలా ఇన్స్పైర్ గా ఉంది నాకు. అదేవిధంగా ఇద్దరు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నప్పటికి కూడా ఎక్కడ గర్వం అనేది మీ ఇద్దరిలో నేను చూడలేదు. మిగతా పొదిల టీంలో కూడా ఎక్కడ మాకు కనిపించదు. ఎందుకంటే మాకు చాలా మంది గవర్నమెంట్ జాబ్ ఉందంటే చిన్న క్లర్క్ పోస్ట్ ఉన్నా కూడా ఐఏఎస్ లాగా ఫీల్ అవుతారు. కానీ అలాంటి ఇద్దరు గవర్నమెంట్ జాబ్ ఉన్నప్పుడు కూడా అప్లైనర్స్ అంటే ఆనంద్ సార్ కానీ, నేను కానీ, సురేష్ సార్ కానీ ఎవరు కనిపించినా కూడా చాలా గౌరవంగా ఉంటారు. అదేవిధంగా లైఫ్ లైన్స్ తో చాలా ప్రేమగా ఉంటారు. ఇంకోటి శ్రీలేఖ మేడం గురించి చెప్పాలంటే రియల్ సో హ్యాపీ. ఎందుకంటే ఎవరితో మాట్లాడిన మీరు ఈ రోజు జూమ్ ఇచ్చే స్థాయికి వచ్చారు. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. రాత్రి నేను 10:30 అప్పుడు పోస్టర్ చూశాను. మరి ఎలా చెప్తుందో ఏమో, పాపం చాలా టెన్షన్ పడతా ఉంటుంది అని చెప్పి కాల్ చేయలేకపోయినా మీరు కాల్ చేసినప్పటికి కూడా అనుకున్నాను వేరే లెవెల్ అన్నమాట. అందుకే జూమ్ ఎన్నో కానీ మీకు మెసేజ్ చేసిన వేరే లెవెల్. థ్యాంక్ యూ రవి సార్. అప్డేట్ వర్షన్ అనిపించింది నాకు. ఎంత ఈ స్థాయికి చెప్తారని నేను ఊహించలేదు. చాలా హ్యాపీ అమ్మా. అదేవిధంగా మహేంద్ర సార్ గురించి చెప్పాలంటే, సో లీడర్స్ గమనించండి, మేడం ఇద్దరు ఒకే డిపార్ట్మెంట్ సర్వేయర్స్. మేడంను ఫీల్డ్కి పంపించి సారు మేడం బాధ్యతలు కూడా సారు చూస్తున్నారు. ఇప్పుడు వర్క్ ప్రెజర్ చాలా ఎక్కువగా ఉంది ఆ సర్వే ఈ సర్వే అని. అది ఎక్కడా కూడా మేడం మీద పడకుండా, మేడం టెన్షన్ ఫీల్ అవ్వకుండా రెండు మూడు గ్రామాలు సారే చూసుకుంటున్నారు. ఆ విధంగా కష్టపడుతున్నారు కాబట్టి దేవుడు మంచి టీం ఇచ్చారు. ఇద్దరు మంచి వ్యక్తులు కాబట్టి. ఇంకొకటి, చిన్న వయసులో జాబ్ కొట్టారు. మామూలుగా అయితే నాలాంటి వ్యక్తులకి అయితే ఎలా అనిపిస్తుంది అంటే, ఈ అమ్మ ప్రశాంతంగా లైఫ్ ని ఎంజాయ్ చేద్దాం, సినిమాకి వెళ్దాం, టూర్కి వెళ్దాం, ఏదో ఒకటి ఎంజాయ్మెంట్ మూడ్లో ఉంటారు. కానీ మీరు ఇంకోటి వదిలి టీం అందరు కూడా చిన్న వయసులోనే జాబులు కొట్టే తక్కువలో కూడా ప్యాసివ్ ఇన్కమ్ కావాలని సైడ్ ఇన్కమ్ లాగా ప్లాన్ చేస్తున్నారు. అక్కడ మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఆనంద్ కానీ మేము కానీ స్టార్టింగ్ లో ఇలాంటి వ్యక్తులకు మనం సపోర్ట్ చేయాలి, ఇలాంటి లీడర్లు మనం ముందుకు తీసుకెళ్తే మనకు బలంగా ఉంటుంది, చాలా మందికి ఆదర్శంగా ఉంటుందని. అందువల్ల మేము చాలా ఇన్స్పైర్ గా ఫీల్ అవుతాం. చాలా మీకు ఎంత సర్వీస్ చేయాలన్నా మేము రెడీగా ఉంది. దేనికోసం అంటే మీరు అందరు కష్టపడే విధానం. చాలా మంది చిన్న జాబ్ లాగానే ఆగిపోతారు. ఇంక చాలు, ఇది లైఫ్ చాలు, ఉన్న వరకు లైఫ్ లీడ్ చేద్దాం అనుకోండి. కానీ ఎక్కడ ఆగకుండా సెకండ్ ఇన్కమ్ అని వెళ్తున్నారు. థ్యాంక్ యూ. ఇంకోటి, జూమ్ లో మాట్లాడిన ప్రతిసారి మా సార్ని మంచిగా చూసుకోవాలని మీరు అంటూ చాలా సో హ్యాపీ అమ్మ. ఒక బిడ్డలాగా ఒక బిడ్డని ఎలా అయితే ఉన్న శిఖరాలు చూడాలనుకుంటున్నాం, భర్తను ఆ స్థాయిలో చూడాలనుకోవటం గ్రేట్. ఈ విధంగా ఆనంద్ సార్ అన్నట్టు మహేంద్ర సార్ మీరు దొరకటం చాలా అదృష్టం. అదేవిధంగా మహేంద్ర సార్ లాంటి మంచి వ్యక్తి మీకు రావటం కూడా, లైఫ్ పార్ట్నర్ గా రావటం కూడా చాలా అదృష్టం. మహేంద్ర అంటే గొప్ప రాజు అని అర్థం. ఓకేనా? వేస్టేజ్ త్రూ మహేంద్ర సార్ని ఒక గొప్ప రాజులాగా చూసే అవకాశం ఉంది. దేవుడు అందుకే అవకాశాన్ని మీకు ఇచ్చాడు. కన్సిస్టెన్స్ గా చేయండి, మంచి సక్సెస్ తీసుకోవాలి. మీరు ఏదైతే నాతో చెప్పారో మంచి హౌస్ కట్టుకోవాలని మీకు నేను మాట్లాడిన ప్రతిసారి చెప్తున్నాను. ఒక డ్రీమ్ హౌస్ డిజైన్ చేసుకొని పోస్టర్ పెట్టుకోండి అమ్మా. కరెక్ట్గా 2-3 సంవత్సరాలు ఆ డ్రీమ్ హౌస్ మీకు ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంది. దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు అని. ఓకే, థ్యాంక్ యూ. వన్స్ అగైన్ ఓకే సార్. థ్యాంక్ యూ రవి సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ రవి సార్. ఇందులో చాలా వరకు మీ పాత్ర చాలా ఉంది సార్. ఖచ్చితంగా
1 సెకండ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సాయి సార్. ఈ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి సాయి సార్ని కూడా మనం చాలా అప్రిషియేట్ చేయాలి. గమనించండి లీడర్స్, మనందరికి కూడా చాలా కష్టాలు ఉంటాయి, చాలా బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. కానీ ఆటికి 10 రెట్లు సాయి సార్ కొంచెం చిన్న చిన్న పిల్లలు, గవర్నమెంట్ జాబు, ఇంట్లో ఎవరు లేరు. బట్ గవర్నమెంట్ జాబు, ఈ జాబు ప్లస్ టీమ్ రన్ చేస్తానంటే మా టీంలో సాయి సార్ మాకు చాలా పాజిటివ్ వైబ్రేషన్స్. ప్లీజ్ సార్ 2 minutes మీ ఫీడ్బ్యాక్. సాయి సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎక్సలెంట్ వండర్ఫుల్ లీడర్స్ శ్రీలేఖ మేడం, మహేంద్ర సాయి. రియల్ గా నాకైతే థ్యాంక్ యూ సార్. మీ టెస్ట్ మనీ విన్నాక నాకు కన్నీరు వచ్చింది మేడం. రియల్ గా హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే వాస్తవంగా నేనేం చేసింది అయితే లేదు, కొంచెం ఫాలోఅప్ చేశాను అంతే. ఎస్, మీరు డిసైడ్ అయ్యారు, డెడికేషన్ గా ఇంప్లిమెంటేషన్ చేశారు. నాకు బాగా నచ్చింది అది. నేను కూడా చేయలేకపోయాను. ఈ 3 మాటలు నేను ఆలోచించినప్పుడు చాలా మీరు డిసైడ్ అవటము, డెడికేషన్ గా ఇంప్లిమెంటేషన్ చాలా పర్ఫెక్ట్ గా చేశారు మేడం. వాస్తవంగా ఈరోజు జూమ్ కూడా అద్భుతంగా ఉంది. నాకైతే కొంచెం కన్నీరు నీళ్ళు ఒక్కటి బయటకు రావటం ఆగింది, కానీ హార్ట్ఫుల్ గా అయితే నేను హార్ట్ఫుల్ గా చెప్తున్నాను. నేను చాలా కన్నీటి పర్వంతమయ్యే విధంగా అనిపించింది నాకు పర్సనల్ గా. ఎందుకంటే మీరు చేసినటువంటి ఆ త్యాగం, సాక్రిఫైజ్ నిజంగా. నేను కందుకూరు వెళ్ళాను, ఆనంద్ సార్ హోమ్ మీటింగ్కి వచ్చాడు, నేను ఒక్కదాన్ని ఉన్నాను, నేను ఎందుకు ఆమె ఆడపిల్లనని అనిపించుకోకుండా మీరు చేసినటువంటి ఆ సాక్రిఫైజ్ నేనైతే ఏం చేయలేదు. వాస్తవంగా నేను పర్సనల్ గా చెప్తున్నాను, స్టేజ్లోకి వచ్చినాక అంత డెడికేషన్ గా నేను కూడా కొన్ని సందర్భాల్లో చేయలేదు. ఆ డెడికేషన్ గా మరలా నేను నిజంగా నేను ఉండాలి పర్సనల్ గా, మిమ్మల్ని చూసి నేను నేర్చుకుంటున్నాను. థ్యాంక్ యూ. లేదు సార్, మీరు చాలా మాకు ఇన్స్పిరేషన్ అన్నమాట. మేము నెక్స్ట్ టీమ్ కి వచ్చే టీమ్ కి నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి కూడా మీ అంత ఓపికగా ఇంత మంచిగా మాట్లాడాలి, ఇంత మంచిగా మాట్లాడితేనే మాలాంటి వ్యక్తుల్ని మీరు నిలబెట్టారు. మేము కూడా రేపు ఇంత ఓపికగా, ఇంత ఓర్పుగా ముందుకు వెళ్తేనే టీమ్ ని లీడ్ చేయగలము, సక్సెస్ అవ్వగలము అనేసి అని చెప్పి మీ నుండే నేర్చుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఫ్యూచర్ లో మీరు సక్సెస్ఫుల్ ఫ్యామిలీ, వండర్ఫుల్ ఫ్యామిలీ, అద్భుతమైన ఫ్యామిలీ, ఫ్యూచర్ లో కూడా అలాంటి ఫ్యామిలీని మరలా భవిష్యత్తులో వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేజ్ ఫ్యామిలీలో చూడాలని, మేము ఫ్యూచర్ లో కూడా చూడాలని ఆశిస్తూ థ్యాంక్ యూ మేడం. మీ భవిష్యత్తు సక్సెస్ఫుల్ ఉన్నారు. మహేందర్ సార్ థ్యాంక్ యూ సార్. మహేందర్ సార్ థ్యాంక్ యూ సార్. మేమే మీకు థ్యాంక్ యూ చెప్పాలి సార్. పర్వాలేదు, నో ప్రాబ్లం సార్. థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆనంద్ సార్. థ్యాంక్ యూ సాయి సార్. గమనించిన లీడర్స్, అందరిలో అన్నీ ఉండవు, ఒక్కొక్కరు తీసుకోవడం. ఇక్కడ ఎందుకు సక్సెస్ అవుతామంటే ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క పాయింట్ తీసుకోవాలి మనం. సాయి సార్ నిజంగా ఓపిక, పేషెన్స్ ఉంటుంది, మీలో కొంత త్యాగం ఉంది, కంఫర్ట్ జోన్, అట్లా ఒకరికొకరు బలం. అయితే ఎంత ఎప్పుడు జరిగింది సార్ అంటే మనం మీటింగ్స్ లో, జూమ్ మీటింగ్స్ లో కలుస్తూ, టీమ్ మీటింగ్స్ లో మనం కలిసినప్పుడు ఏం జరిగింది అంటే అక్కడ నాలెడ్జ్ ఏమో కానీ మనం ఒకరి నుంచి ఒకరికి పాజిటివ్ వైబ్రేషన్స్ షేర్ అవుతాయి. అందుకనే మనం ఎక్కువ వెస్టేజ్ లో మీటింగ్స్ అంటాం. సో ఒక వ్యక్తులందరూ ఒక చోట జాయిన్ అయినప్పుడు ప్రకృతి కూడా మనకి సహకరిస్తుంది. అందుకనే మనం మీటింగ్స్ లో గ్యాదర్ అవ్వాలి. నాకు తెలుసు నాలెడ్జ్ ఒక్కటే పనికిరాదు ఇక్కడ, నాలెడ్జ్ తో పాటు మైండ్ సెట్ మెయిన్. సో మైండ్ సెట్ చేంజ్ అవడానికి మీటింగ్స్, ఇందులో 290 మంది అదృష్టవంతులే, అందరం కూడా అలా పాజిటివ్ లో ఉన్నాం. థ్యాంక్ యూ. ఎస్, మీ గ్రేట్ అప్లైనర్, మరో లెజెండ్ లీడర్ ఐవా మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకుని మేడం. 2 minutes మీ ఫీడ్బ్యాక్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్. చాలా వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ క్యారీ సార్. గుడ్ మార్నింగ్ రవి సార్, సాయి అన్న సార్. అట్లాగే గుడ్ మార్నింగ్ శ్రీలేఖ మేడం, మహేంద్ర సాయి సార్. సార్ నాకు మేడం తోటి కానీ సార్ తోటి కానీ, మేము సార్ తోటి నా బాండింగ్ ఏంటంటే సార్ 5.5 years మేము ఒకే సచివాలయంలో చేశాము. ఒక కొలీగ్స్ లాగా కాకుండా నన్ను ఫస్ట్, నాకు అన్నదమ్ములు లోటు ఎక్కడ తీరిందంటే నాకు సాయి దగ్గర తీరింది. నన్ను అక్క అంటూ అంత దూరం నేను జర్నీ చేస్తున్నా కూడా నన్ను చాలా కేర్ గా, చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు సార్ సాయి. అప్పటి నుంచి కూడా మా ఇద్దరు బాండింగ్ అట్లాగే ఉంది. తర్వాత శంకర్ సారు రావడము, శంకర్ సార్ కూడా నాకు అట్లాగే ఉండడం, మా అంతా ఒక ఫ్యామిలీ రిలేషన్ లాగా అప్పటి నుంచి మెయింటైన్ చేశాం. సాయి మెంటాలిటీ ఏంటంటే సార్, ఒక చిన్న పిల్లాడి మెంటాలిటీ, వయసు పెరిగింది, చాలా తెలివి గలవాడు, చాలా మెచ్యూర్ ఆలోచిస్తాడు. కానీ విషయానికి వచ్చేసరికి ఎంజాయ్ చేసే మనస్తత్వము, చాలా చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తుంటాడు అనమాట. నాకు ఆ వ్యక్తిత్వం అనేది చాలా నచ్చిద్ది. ఇద్దరు కూడా పాలు ఎంత స్వచ్ఛంగా ఉంటాయి, అంత స్వచ్ఛంగా ఉంటారు, అంత హార్ట్ఫుల్ గా ఉంటారు సార్. ఈ రోజు వాళ్ళు ఇక్కడ నిలబడ్డారు అంటే వాళ్ళు చేసిన హార్డ్ వర్క్, ఇంకోటి వాళ్ళిద్దరు డిసైడ్ అయ్యి వర్క్ చేయడం.
సాయి అయితే నాకు చిన్న మాట సార్. సాయి మైసూర్ అమ్మాయిని పంపించేటప్పుడు, "మా మైసూర్ రా, నీకు యూజ్ అవుతది. నీకు టీమ్ రావట్లేదని బాధపడుతున్నావు. ఇక్కడికొస్తే నీకు ఏదో ఒకటి సొల్యూషన్ చిక్కిద్దన్నప్పుడు, ఖచ్చితంగా వస్తానక్క" అన్న శ్రీలేఖ, తర్వాత మళ్ళీ "అక్క వస్తే ఈయనకి ఇబ్బంది అయితదేమో" అని కొంచెం బాధపడి, "నేనెళ్తా సరే రామ్మా బస్‌కెళ్తున్నా" అంటే, "నేను ఆయనతోటి వస్తానక్క" అన్నది. ఒంగోలు వచ్చిన తర్వాత సాయి నాకు అమ్మాయి చేతిలో పెట్టి, "అక్క చిన్న పిల్లని నీతోటి పంపిస్తున్నాను. నువ్వే జాగ్రత్త చూసుకోవాలి" అని అంత కేర్‌గా చూసుకుంటారు సార్ వాళ్ళిద్దరూ. నిజంగా ఈ ఎస్. రోజు వాళ్ళు సక్సెస్ అయ్యి ఇంత బాగా ముందుకెళ్తున్నారంటే ఫస్ట్ నేను కోరుకుంటున్నాను సార్. ఇంకా మంచి సక్సెస్, నా తమ్ముడు, మా మరదలు ఇంకా మంచి సక్సెస్ తీసుకోవాలి. ఉన్నత స్థాయికెళ్ళాలి. ఉన్నత శిఖరాలు అధిరోహించాలని నేను హార్ట్‌ఫుల్‌గా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. లేదు హైమ మేడం, నేను ఈరోజు జూమ్ మాట్లాడడానికి ఇంత మంచిగా మీరు నైట్ లేదు లేదు మేడం, మీరు అంటే మంచిగా మాట్లాడతావు నువ్వు, బాగా మాట్లాడాలి. శ్రీను సార్ ఒకటే మాట అన్నారు నైట్ మాట్లాడేటప్పుడు, మనం రేపు ఫ్లోర్ మీటింగ్స్ చేయాలమ్మా, ఖచ్చితంగా మాట్లాడాలి. ఇప్పుడు ఇది ఒక అవకాశం లాగా చూడు, మనకి ఫ్లోర్ మీటింగ్స్ చేయాలని చెప్పి శ్రీను సారు మీరు మంచిగా చెప్పారు. నేను ఈ రోజు జూమ్ లో మాట్లాడడానికి కూడా మీరే రీజన్. థ్యాంక్ యూ హైమ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ హేమ మేడం. ఖచ్చితంగా మీ సపోర్ట్ చాలా ఉంది మీ టీంకి అంతా మేము గమనిస్తున్నాం. ఎంత నిజంగా చూడండి, ఒక ముందు రిలేషన్ ఉంటేనే అక్క కోసం తమ్ముడు కోసం ఇది అనేది బయట లేదు. ఓన్ సిస్టర్ బ్రదర్స్ కూడా ఈ రోజుల్లో లేదు. సో ఇది కావాలి మనకి మెయిన్. చాలా మంచి టీం రన్ చేస్తుంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్ హేమ మేడం. చాలా పెద్ద బాధ్యత ఇచ్చాడు దేవుడు మీకు. వీళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ఎస్ రైట్. లీడర్స్ గమనించండి, చాలా మంది ఉన్నారు. నేను ఒక్కొక్కరికి అన్మ్యూట్ ఇస్తూ ఉంటాను. కొంచెం కొత్త వాళ్ళకి అదే విధంగా మేడం వాళ్ళ టీంకి మనం అవకాశం ఇద్దాం. ఓకేనా? రైట్. శంకర్ సార్, గుడ్ మార్నింగ్ శంకర్ సార్. శంకర్ సార్ ఉన్నారా? నెట్వర్క్ ఇష్యూ. వెంగల్ రెడ్డి సార్, గుడ్ మార్నింగ్. ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. రైట్, వెంగల్ రెడ్డి సార్ ప్లీజ్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీలేఖ మేడం అండ్ మహేంద్ర సాయి సార్. గుడ్ మార్నింగ్ వెంగళరెడ్డి సార్. నిజంగా చాలా నేను అసలు ఆ డిప్లొమా అనే ఇది కూడా నాకు ఈ జూమ్ మీటింగ్ వినడం వల్లే తెలిసింది మేడం. నిజంగా మీ విలేజ్లో మిమ్మల్ని చూసి అంటే 10th క్లాస్ అయిపోయినాక డిప్లొమా జాయిన్ అయ్యి జాబ్ కొట్టారు. మిమ్మల్ని చూసి 10 మంది ఆడబిడ్డలు బయటికి వెళ్ళి చదువుతున్నారంటే కేవలం మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ అయ్యారు మేడం. ఎక్సలెంట్ మేడం. ఇంకొక పాయింట్ నేను కనెక్ట్ అయింది ఏంటంటే మేడం, బై ఛాన్స్ మారదు ఏదైనా లైఫ్, బై చేంజ్ వల్ల మారిద్ది అని చెప్పారు మేడం. ఎక్సలెంట్ మేడం. వండర్ఫుల్ సెషన్ మేడం. మీ జూమ్ ఉందని చెప్పేసి నేను దాదాపుగా ఒక 10 మెంబర్స్ని మన కొనకన్మెట్ల ఏరియాలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు వింటున్నారు మేడం మీ వాయిస్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ వెంగళరెడ్డి సార్. మీరు మంచిగా సక్సెస్ అవ్వాలి. మీరు సక్సెస్ అవుతున్నారంటే నా పాత్ర కూడా ఉండాలి అని నేను డిసైడ్ అయ్యాను సార్. మీరు ఖచ్చితంగా మీకు ఏ హెల్ప్ కావాలన్నా కానీ మీరు అడగండి. ఇక్కడ మన కొనకనమెట్ల సరౌండింగ్స్ లో మనం టీమ్స్ అనేది ఫామ్ చేసి ముందుకు వెళ్దాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఏదైతే మీరు డిసెంబర్ గోల్ పెట్టుకున్నారో అది మనస్ఫూర్తిగా నెరవేరాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెంగళరెడ్డి సార్. మీరు పెట్టుకున్న గోల్ రీచ్ అయితే నేను పెట్టుకున్న గోల్ నేను రీచ్ అయినట్లే వెంగళరెడ్డి సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ వండర్ఫుల్ లీడర్ మనకి వెంగల్ రెడ్డి సార్. నిజంగా మీ లైఫ్ అనుకుంటూ మీ అదృష్టం మేడం. థ్యాంక్ యూ. ఎస్ రైట్. కృష్ణవేణి మేడం న్యూజిలాండ్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. శ్రీలేఖ మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఆనంద్ సార్, ఫస్ట్ మీరు చెప్పినట్టు నిజంగా లైఫ్ లో ఇలా లేరు సార్. మన వెస్టేజ్ ఫ్యామిలీలో ఉన్నట్టు ప్రతి ఒక్కళ్ళు అన్న తమ్ముడు అక్క చెల్లి ఇలా మంచి బాండింగ్ ఉండబట్టే నేనైతే రాగలుగుతున్నాను సార్. ఇదైతే హార్ట్ఫుల్ గా చెప్తున్నా. శ్రీలేఖ మేడం, మీరైతే మీ టెస్టిమోనీ చాలా హార్ట్ టచ్ చేసింది మేడం. మీరు ఎప్పుడైతే మీ ఊర్లో చదువుకొని జాబ్ కొట్టారో అప్పుడే మీరు సక్సెస్ అయిపోయారు మేడం. మీరు చాలా మందికి ఇన్స్పైర్ అయిపోయారు అక్కడే. కానీ ఇది కాదు లైఫ్, ఇంకా ఉంది అని చెప్పేసి మీరు వెస్టేజ్ని పట్టుకొని ఇంత గట్టిగా మీరు నడుస్తున్నారు చూడండి. చాలా ప్రతి ఒక్కరం కష్టాలు పడతాం, కానీ మీరు ఆ కష్టాన్ని దాటుకొని ముందుకు వచ్చి ఇలా చేయగలుగుతున్నారు. చాలా గ్రేట్ మేడం మీరు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మీ వారికి మీరు దొరకడం అదృష్టం, మీ వారు మీకు దొరకడం అదృష్టం. ఇది ప్రతి ఒక్కరి లైఫ్ లో జరగదు కాబట్టి మీ లైఫ్ లో జరిగినందుకు దేవుడికి మీరు ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి మేడం.
చాలా అవును మేడం. బాగుంది మీ స్టోరీ అయితే బాగుంది. మీరు ఖచ్చితంగా మీరు అనుకున్న అంటే డిసెంబర్ కాదు, మీరు లైఫ్ లో మీరు అనుకున్న గోల్స్ అన్ని సక్సెస్ అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ కృష్ణవేణి మేడం. మీరు సిస్టంలోకి వచ్చాక మీరు చాలా అంటే చాలా ఫాస్ట్‌గా గ్రో అవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఖచ్చితంగా సర్వీస్ ఇస్తాను మేడం. నేను కన్ఫర్మ్‌గా ఏ హెల్ప్ కావాలన్నా గాని అడగండి. ఈ ముందుకి మనం ఎళ్ళిపోదాము. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ అన్నట్లు ముందుకెళ్ళిపోదాము. వెనక్కి తిరిగి చూసుకోకుండా ఖచ్చితంగా మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వండర్ఫుల్. థ్యాంక్ యూ కృష్ణవేణి మేడం. మీరు కూడా చాలా తక్కువ టైంలో చాలా డిసైడ్ అయ్యారు. నిజం ఇది మీరు ఫీల్ అవ్వాలి. లీడర్స్ ఎవరు కూడా బిజినెస్ అనేది కాకుండా ఒక రిలేషన్ ఫీల్ అయ్యామంటే ఈ బిజినెస్ చాలా ఈజీ అయ్యిద్ది. ఎస్ నా బ్రదర్ నా సిస్టర్ అన్నట్టు. ఎందుకు ఆ మాట అంటానంటే మనం జర్నీ చేసే వ్యక్తులు కొత్తగా ఉంటారు. అందరూ కూడా న్యూ పీపుల్స్ వస్తారు. బట్ వాళ్ళతో మనం రిలేషన్ బిల్డ్ చేస్తే మనకు చాలా ఫ్రీగా చాలా నమ్మకంగా ముందుకెళ్తాం. అలా వెళ్తే ఆ టీం ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఎస్ మరో గ్రేట్ లీడర్ రామయోగి సార్. గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ రామయోగి మార్నింగ్ సార్. మేడం, శ్రీలేఖ మేడం. గుడ్ మార్నింగ్ రామయోగి సార్. థ్యాంక్ యూ మేడం. వండర్ఫుల్ సెషన్ ఈరోజు. మీరు రావడం వల్ల అదే మేడం అన్నట్టు మీరు సార్కి దొరకడం, సార్ మీరు దొరకడం ఇద్దరి అదృష్టం మేడం. ఇలాగే కష్టపడండి, అందరం కష్టపడదాము. అలాగే మైసూర్ వెళ్ళి వచ్చిన తర్వాత మీ మైండ్ సెట్ మార్చుకున్నారు చూడండి మేడం. అది చాలా బాగుంది ఎస్ మేడం. సార్. మీరు మైసూర్ ఎస్ సార్. మిమ్మల్ని మైసూర్ చూసి వెళ్ళిన మీరు సందర్భంలో నా లైఫ్ లైనర్ సార్. మిమ్మల్ని చూసే నేను మైసూర్ రావాలని చెప్పేసి డిసైడ్ అయ్యాను. మీరు వచ్చాకే బిజినెస్ అనేది గ్రోత్ అనేది చాలా పెరిగింది. సచ్ ఎ వండర్ఫుల్ లీడర్ సార్ శంకర్ సారు మీరు నాకు. థ్యాంక్ యూ సార్. మేము ఒక్కలేం కాదు మేడం, మా కింద నారీ శక్తి చాలా ఉంది. స్త్రీ శక్తి పథకం కూడా ఫలిస్తున్నట్టు మాకు నారీ శక్తి ఉంది మేడం. అందరూ లక్ష్మీదేవిలో ఈశ్వరీదేవిలో ఉన్నారు. మీరు మైసూర్ వెళ్ళినప్పుడు కూడా మహేంద్ర సార్ ఫోన్ చేసి గంట మాట్లాడారు మేడం. రావట్లేదన్న టీం రావట్లేదంటే ఇబ్బంది ఏం లేదు, అందరం కష్టపడి పని చేసుకుందాం, వస్తాయి బాధపడవాకు, అందరం ఒకే లైన్లో ఉన్నామంటే సైడ్ పాయింట్ తీసుకుందాం, ఇబ్బంది కలిసి మాట్లాడుకున్నాం మేడం. మీ జర్నీ చూసిన తర్వాత మీలాగే మా లైఫ్ అందరూ ఈరోజు జూమ్ లో ఉన్నారు మేడం. అందరూ కష్టపడి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. అలాగే మీ గోల్ ఏదో ఉందో డిసెంబర్ కల్లా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ రామయోగి సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రామయోగి సార్. మీరు కానీ మేడం కానీ చాలా పాజిటివ్ ఎనర్జీ. మీ మేడం కూడా మీటింగ్కి వచ్చారు. సో ఏదైతే మీకు మంచి అప్లైనర్ ఇప్పుడు మనకు శ్రీలేఖ మేడం, మహేంద్ర సాయి సార్, ఐమా మేడం, రైట్, మీరు కూడా ఒక మంచి లైఫ్ లైన్ లో ఉన్నారు కాబట్టి మంచి టీం రన్ చేస్తున్నారు. మీరు ఏదైతే గోల్స్ పెట్టున్నారో మా మేడం కూడా మైసూర్ పంపించింది. సూపర్ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ రామయోగి సార్. రైట్, నాగమల్లేశ్వరి మేడం, ఏలూరి, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శ్రీలేఖ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తూ కూడా ఇద్దరు ఎంతో కష్టపడుతూ కూడా ఇందులోకి రావాలని నిర్ణయించుకున్నారు మేడం. మీరు చాలా అంటే చాలా కొంచెం బాధలు పడ్డారు. ఎలా ఆఫీస్లోకి వెళ్ళి ఎలా మాట్లాడాలి అవన్నీ చూసి వచ్చారు కాబట్టి వెస్టేజ్ లో నిలబడ్డారు మేడం. ఇప్పుడు కూడా మేము కూడా ఇప్పటికి ఎలా అని అనుకుంటున్నాం, ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేయాలన్నా నాకు భయంగా ఉంటది, మాట్లాడాలన్నా ఏదో భయము. కానీ మీరు ఇట్లా మాట్లాడి తప్పదు మనం చేసుకోవాలని జాబ్ లో ఇలా ప్రిపేర్ అయ్యారు మేడం. అందుకే వెస్టేజ్ లో కూడా ఇలా మాట్లాడగలుగుతున్నారు. మీరు సక్సెస్ తీసుకున్నారు మేడం. 37,000 అంటే చిన్న సక్సెస్ కాదు మేడం, మీరు చిన్నది అనుకుంటున్నారు. మా దృష్టిలో చాలా గొప్ప విషయం మేడం. మీరు ఇంకా ముందుకెళ్తారు మేడం, బాధపడమాకండి. మీ ఫ్రెండ్ అనేవారు నిన్న మీటింగ్ లో కలిశారు కదా, మీకోసము చెక్కు చూసి నేను వస్తాను మీతో తీసుకెళ్ళండి మేడం అని మీరు నిన్న నాతో అన్నారు. ఇలానే టీం వస్తుంది మేడం. మీరు కూడా ఇందులో సక్సెస్, గవర్నమెంట్ జాబ్ కంటే ఇందులో కొంచెం మంచిగా ఉందని మాకు కొంచెం అర్థమయ్యేలా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ నాగమల్లేశ్వరి మేడం. నేను పర్సనల్ గా మిమ్మల్ని చూసి నేను ఇన్స్పైర్ అయింది ఏంటంటే, మీరు అంటే నేను జాబ్ చేస్తున్నాను, బట్ ఏంటంటే మాట్లాడితే మళ్ళీ బాగుంటుందో లేదో, లేకపోతే కొన్ని ఇలాంటివన్నీ నాకు నేనే రెస్ట్రిక్షన్స్ పెట్టుకొని ఉన్నాను. బట్ మీరు చాలా అంటే చాలా యాక్టివ్ గా యాదగిరిగుట్ట బూట్ క్యాంప్ కి వచ్చిన రోజు స్టేజ్ పైకి వెళ్ళి మాట్లాడడం చాలా అంటే చాలా యాక్టివ్ గా ఉన్నారు. నేను కూడా ఇలా కదా ఉండాల్సింది అనేది నాకు మిమ్మల్ని చూశాక నేను పర్సనల్ గా అసలు నేను ఇన్స్పైర్ అయ్యాను మేడం.
థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ నాగమల్లేష్ మేడం. నిజంగా పొదుల్లో మరో గ్రేట్ లీడర్ అవబోతున్నారు మీరు. ఎందుకంటే అంతమంది మధ్య దాదాపు 1000 మంది మధ్య స్టేజ్ మీద ఎక్కి ఫీడ్బ్యాక్ ఇచ్చారంటే నిజంగా మీకు వండర్ఫుల్ ఆపర్చునిటీ దొరికింది, దాన్ని ఉపయోగించుకుంటున్నారు. అదేవిధంగా మీ గ్రేట్ అప్లైనర్ శ్రీలేఖ మేడం గాని మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ మేడం. నాగమల్లేష్ మేడం. రైట్, భూలక్ష్మి మేడం ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం. అన్మ్యూట్ టాప్ నుంచి నెక్స్ట్. రైట్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శ్రీలేఖ మేడం. గుడ్ మార్నింగ్ భూలక్ష్మి మేడం. మేడం మీ టెస్టిమోనీ చాలా వండర్ఫుల్ గా ఉంది మేడం. ఫస్ట్ టైం మీరు బ్రాంజ్ అయ్యి నాకు ఫస్ట్ ఫ్లోర్ మీటింగ్ మీరు బ్రాంజ్ అయ్యి సన్మానం తీసుకుంటుంటే అక్కడ డిసైడ్ అయ్యాను మేడం. మిమ్మల్ని చూసి మీరు మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానం మాకు చాలా బాగా, మీరిద్దరు జాబ్ చేస్తూ కూడా ఇలా ఇంత సక్సెస్ తీసుకున్నారు, మేము ఎందుకు చేయలేము, మేము చేయగలమనే మీరు రిసీవ్ చేసుకున్న దానికి అక్కడ మాకు ఫ్యామిలీ దొరికిందని డిసైడ్ అయ్యి చేసుకుంటున్నాం మేడం. మిమ్మల్ని చూసి మేము డిసైడ్ అయ్యి చేసుకుంటున్నాం. మీరు రిసీవ్ చేసుకున్న విధానం నచ్చి చేసుకుంటున్నాం మేడం. అలాగే మీరు డిసెంబర్కి ఏ గోల్ అయితే పెట్టుకున్నారో అది సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. ఓకే, థ్యాంక్ యూ మీరు మేడం. మీ డిసెంబర్ గోల్స్ రీచ్ అవ్వాలి మేడం. మీరు మా టీమ్ లో సక్సెస్ఫుల్ లీడరు, సచ్ ఏ వండర్ఫుల్ లీడర్ మేడం. హౌస్ వైఫ్ గా ఉంటూ కూడా బయటకు వచ్చి చేస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. ఇప్పటికి లైఫ్ చేంజ్ అనేది ఫస్ట్ కంఫర్ట్ నుంచి అన్కంఫర్ట్ జోన్ కి రావాలంటే చాలా ఇబ్బంది హౌస్ వైఫ్ గా చేసే వాళ్ళకి. కానీ మీరు డిసైడ్ అయ్యి వర్క్ చేస్తున్నారు కదా మేడం. థ్యాంక్ యూ మేడం. నేను పర్సనల్ గా ఇన్స్పైర్ అవుతున్నాను మేడం నేను మిమ్మల్ని చూసి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ భూలక్ష్మి మేడం. నిజంగా చాలా పాజిటివ్ యాటిట్యూడ్ మేడం ఇది. ఖచ్చితంగా మంచి అప్లైనర్స్ ఉన్నారు, మంచి టీం ఉంది, మీరు కూడా సక్సెస్ అవ్వాలి త్వరగా. ఖచ్చితంగా థ్యాంక్ సార్. యూ. ఎస్ లీడర్స్ గమనించండి, మేడం కానీ సార్ కానీ లేదంటే ఎవరు చెప్పినా కానీ రిసీవింగ్ ఎప్పుడైతే మన టీంలో ఉన్న వ్యక్తులు మనం రిసీవ్ చేసుకుంటామో ఆ నమ్మకం అక్కడ కలిగిద్ది. జస్ట్ ఒక మాట మనం పలకరించాలి అని అంటే మన ఫ్యామిలీగా ఫీల్ అవ్వాలి ఫస్ట్ ప్రయారిటీ. ఏదో వచ్చారు వెళ్ళారని కాకుండా మీటింగ్స్లో అయినా జూమ్స్లో అయినా నేను చాలా మంది లీడర్స్ చెప్తున్నాను, మీ లైఫ్ లైన్ కింద ఉన్న మీ జూమ్లో ఉన్నప్పుడు విష్ చేయండి, రిసీవ్ చేసుకోండి. రిజర్వ్డ్గా ఉంటే ఏం రాదు కదా. సో మనం కొంచెం వాళ్ళు ఈ బిజినెస్కి సిస్టానికి కనెక్ట్ అయిన దాకా మనం ఖచ్చితంగా హార్ట్ఫుల్గా విష్ చేయాలి, వాళ్ళని సిస్టానికి కనెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది. వాళ్ళు జాయిన్ అయిపోతున్నారులే ఏముందిలేని మనం కామ్గా ఉండటం వల్ల ఆ రిలేషన్ బిల్డ్ అవ్వదు, ఆ రిసీవింగ్ రాదు. ఇప్పుడు భూలక్ష్మి మేడం చెప్పింది కూడా చూడండి, అలానే మనం అందరం కూడా చిన్న మాటలు దాన్ని మనం లోపలికి ఎక్కించుకొని దాన్ని ఫాలో చేయాలి, పాటించాలి. ఓకేనా? థ్యాంక్ యూ. శంకర్ సార్ గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ ప్లీజ్ కంటిన్యూ. జూమ్ లెఫ్ట్ అయింది సార్, వేరే కాల్ ఒకటి వచ్చింది, అది మళ్ళీ జాయిన్. హలో, ఫీడ్బ్యాక్ కంటిన్యూ చేయండి సార్, పర్లేదు. సార్ సారీ మేడం, శ్రీలేఖ మేడం. ఎస్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శంకర్ సార్. సారీ మేడం, నేను వినలేకపోయాను టెస్టిమనీ, ఎందుకంటే నేను అందరూ జాయిన్ అయ్యాము, కానీ బట్ మధ్యలో కాల్ రావడం వల్ల ఇక మళ్ళీ చాలా సేపు దాకా ట్రై చేశాను. జూమ్ ఫిల్ అయిపోయింది. యాక్చువల్ గా అదవునవును నెట్వర్క్ ప్రాబ్లం, సర్వర్ ఇష్యూ ఉంది కాబట్టి లెఫ్ట్ అయ్యారు. బట్ 300 మెంబర్స్ మాత్రం కాబట్టి లేదు. బట్ చాలా చాలా వండర్ఫుల్ గా వచ్చింది. మళ్ళీ రికార్డ్ ఉంది కాబట్టి మళ్ళీ పెడతాము. బట్ ఏదేమైనా మీలాంటి గ్రేట్ లైఫ్ లైన్ దొరకటం మేడం మీ గురించి చాలా నమ్మకం పెట్టుకొని ఉంది, మీరు చాలా స్థాయికి వెళ్తారని. సో దాని గురించి మీ ఫీడ్బ్యాక్. ఎస్ సార్, శంకర్ సార్ వచ్చాకే టీమ్ లో అనేది గ్రోత్ అనేది స్టార్ట్ అయింది సార్. సచ్ ఏ వండర్ఫుల్ లీడర్ సార్, లైఫ్ లైనర్ సార్. నిజంగా చెప్పాలంటే హార్ట్ఫుల్ గా చెప్తున్నాను. శంకర్ సార్ నాకు లైఫ్ లైనర్ గా దొరకడము నా అదృష్టము, దేవుడు పంపిన ఆనిముత్యం సార్ శంకర్ సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. పర్లేదు మేడం, అదేం లేదు మేడం, నాదేం లేదు. నేను జస్ట్ ఊరికే నాకు తెలిసింది చెప్తున్నాను. అంతా కూడా మన లైఫ్ లైనర్స్ మొత్తం, నా లైఫ్ లైనర్స్ మొత్తం ఈ కష్టం అంతా నాదేం లేదు, మొత్తం అంతా వాళ్ళదే.
సో వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, ఫీల్డ్లో తిరుగుతున్నారు, హోమ్ మీటింగ్స్ ప్లాన్ చేస్తున్నారు. సో వాళ్ళు ఫాలో అప్ చేసుకుంటున్నారు. పాపం చాలా మంది చేస్తున్నారు సార్, బట్ గైడ్ చేసే కెపాసిటీ, ఆ భారం మొత్తం మీ మీద పెట్టుకొని చేస్తున్నారు సార్. నిజంగా మీరు నా లైఫ్ లైనర్ గా రావడం నా అదృష్టం సార్. ఎస్, థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్. మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మీరు నన్ను ఎలాగో ఇది చేస్తున్నారో నాకు కూడా నా లైఫ్ లైనర్స్ అలాగే హెల్ప్ చేయబట్టి మనం అందరం కలిసి సక్సెస్ అవుతున్నాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ లైఫ్ లైనర్ అండ్ డౌన్ లైనర్కి, అలాగే మన అప్ లైనర్స్ అందరికి కూడా వన్స్ అగైన్ చాలా కృతజ్ఞతలు సార్ అందరికీ. ఆనంద్ సార్, రవి సార్ అండ్ సాయన్ సార్ అందరికీ కూడా. సో నాకు తెలుసు మేడం, మీరు వండర్ఫుల్ లీడర్. నాకు తెలుసు మీ గురించి ఇక చెప్పాల్సిన పనేం లేదు. మీరు కానీ సాయి సార్ కానీ బాగా కష్టపడతారు. మహేంద్ర సాయి సార్ కూడా చాలా సపోర్టివ్గా మాట్లాడతారు ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు. సో మీ గైడెన్స్ వల్ల మేము కొంచెం ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం, శ్రీలత మేడం. థ్యాంక్ యూ శంకర్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శంకర్ సార్. మీరు అనుకున్న గోల్స్ త్వరలో నెరవేరబోతున్నాయి. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ లీడర్స్ గమనించండి. ఎస్, మాధవి మేడం ముల్లపూడి, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఫస్ట్ టైం హ్యాండ్ రైజ్ చేసినట్టు మాధవి మేడం ముల్లపూడి, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చున్నాను. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శ్రీలేఖ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీరు స్టూడెంట్ లైఫ్లోనే టాపర్ అయ్యి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుని ఊర్లో మార్పుని తెచ్చి అక్కడే మీరు సక్సెస్ అయ్యానట్టు నాకు అనిపించిందండి. ఇంకొకటి, మ్యారేజ్ అయ్యాక మీ సార్కి మీరు ఇస్తున్న వాల్యూ బాగా చూసుకోవాలి, ఆ ప్రేమ, అది నాకు బాగా నచ్చిందండి. మార్నింగ్ జూమ్ మీటింగ్లో యాడ్ అవ్వలేక స్టార్టింగ్లో సార్ అయ్యేవాళ్ళని చెప్పారు, కానీ నెక్స్ట్ మీరు చేంజ్ అయ్యాక 4K లేచి 5 కల్లా జూమ్ మీటింగ్లో అన్నీ రెడీ చేసుకుని కూర్చోవడం అనేది నేను బాగా కనెక్ట్ అయ్యానండి. ఎస్ మేడం, మైసూర్ ట్రైనింగ్ అనేది నిజంగా నా బిజినెస్ లైఫ్ అయితే లేకపోతే పర్సనల్ లైఫ్ అనేది నాది, మైసూర్ ట్రైనింగ్ అనేది నాకు చేంజ్ అనేది తీసుకొని వచ్చింది మేడం. ఇంకా మేడం, ఒక ఛాన్స్ కాదు, చేంజ్ అనేది మనిషిలో సక్సెస్ తీసుకొస్తుంది అనే వర్డ్ నాకు బాగా కనెక్ట్ అయిందండి. ఇంకొకటి, ఎస్ మేడం. 4+1 ఫార్ములా అనేది కూడా కనెక్ట్ అయింది మేడం. గ్రేట్ మాధవి మేడం, బాగా ఫాలో అయ్యారు జూమ్ ని. ఖచ్చితంగా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసి మీరు కూడా మంచి లీడర్ గా ఎదగాలని హార్ట్ఫుల్ గా విష్ చేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ వన్ సెకండ్, వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. ఎస్, వెంకటేశ్వరి మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శ్రీలేఖ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరు మంచి కంఫర్ట్ జోన్ లో ఉండి ఇద్దరు 60,000 సంపాదిస్తూ ఇంకా ఏదో సంపాదించాలి అని చెప్పి ఇందులోకి వచ్చారు. మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తూ కూడా ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, ఇంకా ఏదో సాధించాలి లైఫ్ లో అని చెప్పి మంచి గోల్ పెట్టుకుని వర్క్ చేస్తున్నారు మేడం. అలాగే మంచి సక్సెస్ కూడా తీసుకుంటున్నారు. సార్కి ఏదో టీం పడిపోతుందేమో, సార్కి టీం రావట్లేదు అని సార్ గురించి ఆలోచించి మీరు వచ్చి వర్క్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది. నేను అంతే మేడం, సార్కి టీం రావట్లేదే నేను వచ్చాను. మనం ఏదైనా గోల్ పెట్టుకొని వర్క్ చేస్తే ఖచ్చితంగా సాధిస్తాము. మన కింద మంచి టీం ఉంది, ఇంకా మంచి స్త్రీ శక్తి, ఇంకా మంచి లీడర్స్ రాబోతున్నారు. మనం ఆగకూడదు, ఇంకా ఖచ్చితంగా మంచి సక్సెస్ తీసుకోవాలి, మన కింద వాళ్ళకి సక్సెస్ తీపిచ్చాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. మీరు అనుకున్న గోల్స్ లైఫ్ లో కానీ వెస్టేజ్ ఫ్యామిలీలో కానీ మంచి సక్సెస్ తీసుకోవాలి, అనుకున్న గోల్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నేను పర్సనల్ గా మీ నుండి నేను ఏం తీసుకుంటానంటే అంటే చాలా బాగా ఫ్యామిలీ మెంబర్ లాగా చాలా బాగా మాట్లాడతారు ముందుగానే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ వెంకటేశ్వర మేడం. మీరు కూడా మంచి హైయర్ క్వాలిఫికేషన్, మంచి ఎడ్యుకేషన్ ఉంది, బట్ ఒక మంచి అవకాశం దొరకకపోవడం వల్ల మనకి అక్కడ లైఫ్ అనేది చేంజ్ అవ్వలేదు. ఇక్కడ లైఫ్ చేంజ్ చేసి ఒక అవకాశంగా భావించాలి. రెండోది గమనించండి, ఇది సంపాదించే బిజినెస్ కాదు, సాధించే బిజినెస్. ఏదో సాధించాలి, ఇంకా సాధించాలి అనే దానికోసం కాబట్టి ప్రతి ఒక్కరు మన డ్రీమ్స్ కోసం పనిచేద్దాం. థ్యాంక్ యూ వన్ సెకండ్ వెంకటేశ్వర మేడం, ఆల్ ది బెస్ట్. రైట్ లీడర్స్ గమనించండి, ఇంకా స్పీడ్ గా మనం ఫీడ్బ్యాక్, ఎందుకంటే ఇప్పుడు మాట్లాడిన ప్రతి వ్యక్తి కూడా మేడం వాళ్ళ టీము కాబట్టి ఆప్షన్ ఇచ్చాను. పాజిటివ్ మైండ్ తో ఉండండి.
1 by 1 మనం క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఎస్ మల్లికార్జున్ సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. చల్లా మల్లికార్జున్ సార్. సార్ ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. శ్రీలేఖ మేడం గుడ్ మార్నింగ్. మహేందర్ సాయి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ మల్లికార్జున సార్, వెరీ గుడ్ గ్రేట్ మార్నింగ్. లీడర్ మన కొండేపి టీంలో ఒక ఆణిముత్యం లాగా మనకి గ్రేట్. మా న్యూ దంపతులు వెస్టేజీలోకి మా అందరికి చెప్పుకునేదానికి ఎంత గర్వకారణంగా ఉందంటే మేడం, ఎస్ మేము మా డౌన్ లీడర్స్ కూడా ఏదన్నా మాకు ఉదాహరణకు కూడా మాకు మిగిలిపోతున్నారు మేడం. థ్యాంక్ యూ మేడం. మా న్యూ జాయిన్ ఆండ్రాయిడ్ చేశాడు సార్ ఉదయగిరి నుంచి సుధాకర్ సారు. ఆప్షన్ శ్రీలేఖ ఇద్దాం. ఓకే మేడం రైట్. గురించి ఒక్కసారి ఈ టెస్ట్ మనీ న్యూ దంపతులు చూసి ఈ రోజు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మల్లికార్జున్ సార్, మీరు కూడా చాలా ఆదర్శం మాకు. జానకిరావు సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీలేఖ మహేంద్ర సాయి సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు జూమ్ ని ఒక ఊపున్నారు మేడం మీరు, మామూలుగా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హీరో మీ బ్రదర్ ని అప్రిషియేట్ చేయాలి మేడం. ఎస్ సార్, అవును సార్. ఆ రోజు నేననే మీ బ్రదర్ వ్యక్తిని గాని ఇలా ఉన్నాను అంటే మా అన్నయ్య సార్ దీనికి. మీ బ్రదర్ డిసైడ్ కాకుంటే మీరు మాకు దొరికేవాళ్ళు కాదు. సెకండ్ మహేంద్ర సాయి సార్, ఆయన డిసైడ్ అవ్వకున్నా మీరు మాకు దొరికేవాళ్ళు కాదు మేడం. ఎస్ సార్, అవును సార్. ఫ్యామిలీకి మంచి ఆణిముత్యాన్ని ఇచ్చారు. అలాగే హస్బెండ్ అండ్ వైఫ్ బాండింగ్, ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవటం మేడం, చాలా అద్భుతమైన విషయం మేడం. అది ఎప్పటికీ అలానే కంటిన్యూ ఉండాలి. కంఫర్ట్ జోన్లో ఉండి కూడా అన్కంఫర్ట్ జోన్ని ఎంచుకొని మరి చిన్న వయసులోనే మంచి ప్లాట్ఫామ్ని ఎంచుకొని బరువుని బాధ్యతని మోస్తూ చిన్న సక్సెస్ తీసుకున్నారు. మీరు ఇంకా ఫ్యూచర్లో మంచి గోల్స్ తీసుకోవాలి. అలాగే ఆనంద్ సార్ బాగున్నావమ్మా అన్న ఒక్క పలకరింపుతోటి మీ మైండ్ అనేది కొద్దిగా మీకు ఫీల్ కలిగింది. ఎస్ సార్, అవును సార్. ఆనంద్ సార్ ఆ రోజు అలా ఆ మాట అనేది లేకపోయి ఉంటే నేను మీటింగ్ కి వచ్చేదాన్ని కాదు. ఇంక ఏ మీటింగ్ వచ్చినా ఇంక ఇంతే కదా, ఇంక ఫ్యాన్ ఉండదు, కూర్చోడానికి ఏమీ ఉండదు, ఇంక ఎందుకు అనేసి అని చెప్పేసి ఖచ్చితంగా నేను వెళ్ళేదాన్ని కాదు సార్ మీటింగ్ అనేది. కానీ ఆనంద్ సార్ ఆ రోజు మాట్లాడారు, బాగున్నావా అని ఒకే ఒక మాట అడిగారు. ఓకే, నేను ఒక్కసారే కదా చూసింది, ఫ్లోర్ మీటింగ్ లో మాట్లాడారు, ఓకే సరే వెళ్ళొద్దాము సండేనే కదా అని చెప్పేసి మీటింగ్కి వెళ్ళాను సార్. నేను మీటింగ్కి వెళ్ళి డిసైడ్ అయ్యాను సార్. ఆ ఒక్క ఆనంద్ సార్ సార్. పలకరింపు మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది మేడం. ఎస్ సార్, అవును అట్ ద సార్. సేమ్ టైం మైసూర్ ట్రిప్ మీకు ఇంకా బలంగా ఉపయోగపడింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీరు ఈరోజు చెప్పిన సెషన్లోని మంచి విషయాలు అన్నీ మంచి విషయాలే. ఆ విషయాలన్నీ మా టీంకి కానీ నాకు కానీ మొత్తం అప్లై చేసుకొని ముందుకు నడుస్తామని ప్రగాఢంగా అనుకుంటున్నాను మేడం. మీరు కూడా మీరు పెట్టుకున్న గోల్స్ జీవితంలో బాగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జాన్సర్ సార్, వండర్ఫుల్ పాయింట్స్ చెప్పారు. ఎస్ రైట్, సమయం తక్కువగా ఉంది, స్పీడ్గా చేసేద్దాం. విశాల్ సార్ గుడ్ మార్నింగ్ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. వెరీ గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ విశాల్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మహేంద్ర సాయి సార్ అండ్ శ్రీలేఖ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ విశాల్ సార్. మేడం వండర్ఫుల్ సెక్షన్ మేడం, వండర్ఫుల్ వాయిస్ మేడం. ఆల్రెడీ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వెల్ సెటిల్డ్. మీలాంటి వారు నిజంగా ఈ వెస్టేజ్ని బిలీవ్ చేసి ఈ సిస్టంలోకి రావడం అనేది నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. ఎందుకంటే మేడం మీరు చెప్పారు మా అన్నయ్యనే ఇంత బాగా చూసుకుంటున్నా కదా, మరి మా హస్బెండ్ని ఎంత బాగా చూసుకోవాలి అనే ఆలోచనే ఈరోజు మిమ్మల్ని సక్సెస్ఫుల్గా నిలబెట్టింది మేడం. సో ఇకపోతే నా మైండ్ సెట్ మార్చుకున్నాను కాబట్టి నాకు సక్సెస్ వచ్చిందని చెప్పారు. ఈ పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. తర్వాత నేను మెయిన్గా మైసూరు పోయి వచ్చినాక
నా మైండ్ సెట్ చేంజ్ అయింది. నాకు టీం రావడం కూడా జరిగింది అని చెప్పారు. సో వండర్ఫుల్ మేడం. ఈ పాయింట్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే మేడం ఫస్ట్ మనం చేంజ్ అయితేనే మన కింద టీం చేంజ్ అయ్యిద్ది. ఆ ఆలోచన నాకు బాగా నచ్చింది మేడం. తర్వాత 4:1 ఫార్ములా గురించి చెప్పారు. నేను కూడా విన్నాను మేడం. ఇంకొకసారి నాకు బాగా నచ్చింది. బాగా కనెక్ట్ అయింది మీ వాయిస్ ద్వారా. ఇకపోతే వెస్టేజ్ సార్ చెప్పారు, వెస్టేజ్ నాట్ ఏ బిజినెస్. మన లైఫ్‌ని మార్చుకునేటువంటి, మన తలరాతని మార్చుకునేటువంటి వండర్‌ఫుల్ ఆపర్చునిటీ అని చెప్పాడు. సో చేస్తే వెస్టేజే చేయాలని చెప్పాడు. సూపర్ పాయింట్ సార్. నాకు బాగా కనెక్ట్ అయింది ఈ పాయింట్. ఇకపోతే మేడం జస్ట్ నేను 4 మంత్ నుంచి మిమ్మల్ని ఇద్దరిని చూస్తున్నాను. మీరు ఎక్కడున్నా ఎప్పుడు చూసినా సరే పాజిటివ్‌గా ఉంటారు. సార్ గాని, మీరు గాని ఎక్కడున్నా, ఏ మీటింగ్‌లో ఉన్నా చిలుక గోరింకల్లాగా కలిసిపోయి ఎంతో హ్యాపీగా, కూల్‌గా ఉంటారు కాబట్టే ఇంత సక్సెస్ తీసుకున్నారు మేడం. థ్యాంక్ యూ. అలాగే ఈ డిసెంబర్ గోల్ ఏదైతే ఉందో 1000% మీరు రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ విశాల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ డిసెంబర్‌కి పెట్టుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ విశాల్ సార్. మరో లెజెండరీ లీడర్ మీరు కూడా మంచిగా మా టీంలో ఉంటాం. హ్యాపీ సార్ విశాల్ సార్. త్వరగా మీరు సక్సెస్ తీసుకొని ఆ జాబ్ లీవ్ చేయాలి. అనుష మేడం గుడ్ మార్నింగ్. ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శ్రీలేఖ మేడం. గుడ్ మార్నింగ్ అనుష మేడం. గుడ్ మార్నింగ్ మహేంద్ర సార్. మేడం మీరు చెప్పిన పాయింట్లు నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యాయి మేడం. ప్రతి ఒక్క పాయింట్ ఎందుకో తెలియదు కానీ మేడం ఇవాళ అసలు నిజంగా నాకు మీరు చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ నా హార్ట్ చాలా బాగా టచ్ అయింది మేడం. ఎందుకో తెలియదు కానీ చాలా బాగున్నాయి విన్నాను. మీరు చెప్పారు కదా మేడం, మీరు చెప్పిన దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే జూమ్ వినాలి, మళ్ళీ వచ్చేసి మీటింగ్కి వెళ్ళాలి. ఈ పాయింట్ బాగా కనెక్ట్ అయింది. ఇంకో పాయింట్ వచ్చేసిందంటే మీ ఇద్దరికి గవర్నమెంట్ జాబ్ ఉండి ఆల్రెడీ సెటిల్ మేడం, కానీ కూడా మాకు సైడ్ ఇన్కమ్ కావాలి, ఇక్కడ ఇది సరిపోదు అని అనుకున్నారు కదా మేడం. మీ గవర్నమెంట్ జాబులకు మీకే సరిపోదు, ఇది ఖచ్చితంగా మాకు ఇది చాలా ఇంపార్టెంట్ కదా మేడం. అందుకని దీంట్లో పట్టుకొని ఇది చేయాలని అనుకుంటున్నాను మేడం. మళ్ళీ వచ్చి చేస్తే వెస్టేజే చేయాలి, మనం ఉన్నంత కాలం అని ఈ పాయింట్ చాలా బాగా కనెక్ట్ అయ్యి దీంట్లో నేను చేయాలని కోరుకుంటున్నాను మేడం. చాలా థ్యాంక్ యూ మేడం మాకు ఇలా ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు. డిసెంబర్ కల్లా మీకు రీచ్ అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం మీరు స్టార్టింగ్ వచ్చినప్పటి నుండి కూడా మంచిగా అంటే ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. మంచి వాయిస్ ఉంది మీ దగ్గర. చాలా బాగా చెప్తున్నారు. ఇలా కదా నేను మాట్లాడాల్సింది, ఇది నా వాయిస్ అని నన్నే గుర్తు చేస్తారు. మీటింగ్ ఎక్కడికి వచ్చినా గానీ అనుష మేడం ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా, ఎవరు అనేసి అని చెప్పేసి అడుగుతూ ఉంటాను నేను. ఫైనల్ గా మొన్న బూట్ క్యాంప్ లో చూసాను మేడం మిమ్మల్ని. నేను పర్సనల్ గా ఇన్స్పైర్ అవుతాను మేడం మిమ్మల్ని చూసి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నేను కూడా మీలాంటి వాళ్ళని చూసి ఇంకా చాలా ఇన్స్పిరేషన్ అవ్వాలి మేడం. చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అనుష మేడం. ఖచ్చితంగా మీకు ఏదైతే మిమ్మల్ని చాలా ఇన్స్పైర్ గా తీసుకుంటున్నారు మేడం. శ్రీలేఖ మేడం ఎలా అయితే గవర్నమెంట్ జాబ్ చేస్తూ టయాన్ని దీనికి కేటాయించిందో మీరు కూడా బిజినెస్ కేటాయించి బిజినెస్ మిమ్మల్ని గమనిస్తుంది. అది గమనించాలి మనం కూడా. థ్యాంక్ యూ. భూపతి రాజు సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. లీడర్స్ ఇంకెవరు కూడా హ్యాండ్ రైజ్ చేయొద్దు, ఎందుకంటే ఆల్రెడీ మనం టైం చాలా లేట్ అయిపోయింది కాబట్టి. రైట్, సుధాకర్ సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చినాను. సుధాకర్ సార్. రైట్ లీడర్స్ మనం చాలా తక్కువ టైం తీసుకోవాలి. పెద్ద ఏంటంటే రైట్. గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ ప్లీజ్ కంటిన్యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు సుధాకర్, ఉదయగిరి, చల్లా మల్లికార్జున టీము. శ్రీలేఖ మేడం శ్రీలేఖ మేడం సచివాలయం ఉద్యోగి బాగా చేసింది సార్. మేడం బాగా టీం రాలేదని ఆలోచిస్తూ వాళ్ళ హస్బెండ్ కి బాగా సపోర్ట్ చేసినందుకు నాకు బాగా కనెక్ట్ అయింది సార్. నేను కొత్తగా జాయిన్ అయ్యాను. నేను అదే ఎప్పుడు చూసి నేను కూడా అదే ఆలోచిస్తుంటాను సార్. టీం ఇంకా హెల్ప్ కాలేదు, ఎలా చేయాలి అనేది నేను నిలబడతాను. సురేష్ సార్ మీటింగ్ నిన్న అటెండ్ అయ్యాను నేను ఇందులో. బాగుంది సార్. ఆడపడుచు వంటింటికే కాకుండా పరిమితి కాకుండా ఆది పరాశక్తిగా మారాలనేదే శ్రీలేఖ మేడం చూసి అందరూ నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. సార్ సూపర్ సుధాకర్ సార్, మంచి ఫీడ్బ్యాక్. ఖచ్చితంగా మీరు కూడా మంచి లీడర్. మనకు మల్లికార్జున సార్ చెప్పారు. ఖచ్చితంగా మీరు డిసైడ్ అయితే ఇటువంటి ఆడబిడ్డలకు కొంతమంది ధైర్యాన్ని ఇవ్వచ్చు.
అలానే కలిసి ముందుకు వెళ్తాం సార్. ఆల్ ది బెస్ట్. ఎస్, గ్రేట్ లీడర్ కోటి ఆనంద్ సార్. వెయిట్ చేస్తా ఉన్నాను, మీ అందరికి ఓపిక ఉంటుందా హ్యాండ్ రైజ్ డౌన్ చేస్తారని. సో కోటి ఆనంద్ సార్, ప్లీజ్ అన్మ్యూట్. గుడ్ మార్నింగ్ కదా సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీలేఖ మహేందర్ రెడ్డి సార్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. బాగా ఈరోజు అసలు నాకు రావట్లేదు సార్. నిజంగా 300 మంది 5:31 జూమ్ ఫుల్ అయిపోతాయి. అసలు ఫీడ్బ్యాక్ ఆనంద్ సార్ చెప్పినట్టు హ్యాండ్ రైజ్ చేసి ఓపిక ఉంటుందా లేదని దాదాపు 210 మంది మాత్రమే ఉన్నారు. ఇలాంటి సక్సెస్ రావాలంటే నిజంగా ఆనంద్ సార్ చెప్పినట్టు ఓపిక ఉండాలి. నేను ఈ జూమ్ సెషన్ ద్వారా నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే, ఆసక్తి ఉంటే ఏ శక్తి ఆపలేదు. నిజంగా స్త్రీ శక్తిని అసలు ఆపలేము. అదొకటి నేను మీకు చెప్తున్నాను మేడం. అట్లాగే మీ అన్నని ఒక హీరోగా ఎంచుకొని మీ యొక్క స్త్రీవారిని ఏదైతే మా వారికి నేను సపోర్ట్ ఉండాలి కదా, మా వారికి నేను సపోర్ట్ ఉండాలి కదా అనే మాట పదే ఖచ్చితంగా 28 సార్లు చెప్పాను మేడం. నేను లెక్కేస్తూనే ఉన్నాను. మా వారికి సపోర్ట్ ఉండాలి, మా వారికి సపోర్ట్ ఉండాలి. ఎందుకంటే సాయంత్రం పూట భర్త ఆ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఫోన్ చేసి ఏమన్నా కర్రీస్ ఏమన్నా అమ్మంటావు, కూరగాయలు అమ్మంటావు అంటే కర్రీస్ లేదు, మీరు వస్తా బిర్యానీ తీసుకొచ్చేటా లేకపోతే ఇంటికి రావాలనే రోజుల్లో మీరు మీ వారికి ఎంతో సపోర్ట్ గా ఉంటూ మా వారిని తీసుకోవాలని పాయింట్ చెప్పారు. అట్లాగే మళ్ళీ మీ ఊర్లో బఠానీకి కూడా చిల్లర చెప్పలేదు. ఒక ఆడబిడ్డ తలుచుకుంటే ఏదైనా సాధించారు. మీ ఊరికి రోల్ మోడల్ గా నిలిచారు. ఆ మాటకి నాకు కనెక్ట్, నాకు కళ్ళే నీళ్ళు. ఎందుకంటే మా ఊర్లో దాదాపు మీ వాయిస్ కట్ అవుతుంది కోటి సార్. ఎస్ కోటి సార్, అసలు వాయిస్ వినపట్లేదు. ఎస్ కోటి సార్ ఊళ్ళు కూడా అట్లానే మారుమూలపల్లి గ్రామం, నాకు తెలిసి నెట్వర్క్ కూడా లేని ఊరు. అటువంటి ఊరు నుంచి వచ్చి ఒక గ్రేట్ లీడర్గా ఎదిగాడు మేడం. సో మీరు కూడా అటువంటి ఊరు నుంచి వచ్చారు. బట్ ఏదేమైనా ప్రపంచాన్ని మనకి గుర్తింపు వచ్చేలా చేసే ఒక వెస్టీజ్ ప్లాట్ఫామ్. థ్యాంక్ యూ కోటి సార్. మీ వాయిస్ అందుబాటులో లేదు, మీట్లో ఉండండి. ఎస్, లాస్ట్ థ్యాంక్ యూ 2 కోటి సార్. థ్యాంక్ యూ. అనురాధ మేడం నూజెండ్ల, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం. అనురాధ మేడం నూజెండ్ల. ఎస్, లాస్ట్ రాము, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. అనకర్లపూడి రాము, అడ్మిట్ ఆప్షన్ ఇచ్చిన. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ రాము సార్. గుడ్ మార్నింగ్ మేడం సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మేడం మీరు చెప్పింది మాకు కొత్త. ఇప్పుడు నేను కూడా కొత్తగా జాయిన్ అయ్యి ఉన్నాం. మీరు కూడా మీ జీవితంలో మంచి ఎంతో కష్టపడి పైకి వచ్చారనేది మాకు అర్థమైంది. మేము కూడా కొత్తగా జాయిన్ అయ్యి ఉన్నాం కాబట్టి మీ స్టోరీని మేము ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాం. అదే విధంగా మేము కూడా ముందుకెళ్ళాలని మీ మాటల్లో చాలా అంటే కొత్తగా జాయిన్ అయ్యి ఏ విధంగా కష్టపడి పైకి వచ్చారు అనేది మాకు అర్థం అవుతుంది. మేము కూడా దీంట్లో డిసైడ్ అయిపోయి గట్టిగా పైకి రావాలని కోరుకుంటున్నాం మేడం. ఇట్నే కొత్తగా జాయిన్ అయ్యి ఇప్పుడే మొట్టమొదటిసారి మాట్లాడటం, ఇంకా తొందరలో ఇంకా బాగా మాట్లాడాలనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ రాము సార్, ఎక్సలెంట్ గా మాట్లాడారు. నిజంగా ప్రతిసారి మనం ఎన్ని వదిలేయటం కాకుండా మనకేం అర్థమైంది కూడా మనం జనాలతో షేర్ చేసుకున్నప్పుడే మన మైండ్ సెట్ మారు. థ్యాంక్ యూ రాము సార్, చక్కగా మాట్లాడారు. రోజు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఓకేనా? ఎస్, లాస్ట్ వన్ దివాకర్ గుప్తా సార్, ప్లీజ్ అన్మ్యూట్ ఇచ్చాను, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. సార్ మీకు కింద అన్మ్యూట్ ఆప్షన్ ఉంటుంది. ఎస్, గుడ్ మార్నింగ్ సార్. మేడం ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయొద్దు. రైట్, ప్లీజ్ మాట్లాడండి సార్. దివాకర్ సార్ మీ వాయిస్ రావట్లేదు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్, గుడ్ మార్నింగ్, మాట్లాడండి. మీరు విన్న దాంట్లో మీకు అర్థమైన విషయం చెప్పండి, పాయింట్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ శ్రీలేఖ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం నేను న్యూగా జాయిన్ అయ్యాను మేడం. ఇన్ని రోజుల నుంచి ఫీడ్బ్యాక్ ఇవ్వాలని ఆలోచిస్తున్నాను, కానీ ఏమనుకుంటారని అయిపోయాను. కానీ ఇవాళ మీ మీటింగ్ మాత్రం బాగా నచ్చింది మేడం. ఎలా గ్రోత్ అవ్వాలనే దాని మీద నేను 1 month బ్యాకే మిమ్మల్ని చూసాను మేడం. 1 month కూడా కాదు, 10 days బిఫోర్ మిమ్మల్ని చూశాను దసరా రోజు. కానీ మీ గ్రోత్ అనేది చాలా బాగుంది మేడం.
మీరు ఎదగడానికి మీరు ఎంత కష్టపడ్డారనేది మీరు చెప్పే విధానం బాగా నచ్చింది మేడం. అంటే Yes. కొత్త కాబట్టి ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. కానీ మీరు అనుకున్న లేదు సార్, గోల్ చాలా బాగా ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. మాట్లాడండి. మీరు డిసైడ్ అయ్యి వర్క్ చేస్తే ఏదైనా పాసిబుల్ అవుతుంది సార్. అవును మేడం. థ్యాంక్ యూ సార్. నేను కూడా అలాగే టెంపరీగా పనిచేస్తున్నాను మేడం. కానీ ఈ ప్లాట్ఫామ్ బాగా నచ్చిందని చెప్పి చాలా బాగా కష్టపడుతున్నాను. అలాగే మా కింద ఉన్న వాళ్ళని కూడా పైకి తీసుకెళ్లాలని, అందరినీ ఐకమత్యంగా తీసుకెళ్లాలని మీరు చెప్పింది నేను ఫాలో అవుతున్నాను మేడం. చాలా బాగా చెప్పారు మేడం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ మేడం. మీ స్పీచ్ అనేది చాలా మోటివేషన్ ఇచ్చింది మేడం మాకు పొద్దున్నే. ఇంకా రెట్టింపు జాయిన్ అయ్యారు ఉత్సాహంతో మేడం. ఎస్ రైట్. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మేము పనిచేయాలని మాకు మంచి ఊరట అనే దాన్ని కలిగించారు మేడం. ఆడవాళ్ళు అనుకుంటే ఏదైనా సాధించగలని మీరు నిరూపించారు మేడం. దీనిలో చాలా మంది మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇలాగే ముందుకు రావాలని కోరుకుంటున్నాం మేడం. మీరు థ్యాంక్ యూ గుప్తా సార్. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. మీరు ఫస్ట్ టైం కాదు, చాలా సార్లు మాట్లాడుతుంది కాబట్టి. లేదు గుప్తా సార్, సార్ ఫస్ట్ టైం సార్. వెయిట్ గుప్తా సార్. రైట్. ఆనంద్ సార్, శ్రీవాణి మేడం కి అన్మ్యూట్ ఇస్తారా? ఫస్ట్ టైం హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే. గుప్తా సార్, థ్యాంక్ యూ. వన్ సెకండ్, ఆల్ ది బెస్ట్. మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మేడం చెప్పినటువంటి మాటలను పట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి. రైట్. లాస్ట్ వన్ ఫీడ్బ్యాక్. లీడర్స్ గమనించండి, 5:20, బట్ మీరు ఎవరు కూడా హ్యాండ్ రైజ్ చేయొద్దు. సారీ. శ్రీవాణి మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. హలో, మేడం మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రీవాణి మేడం. గుడ్ మార్నింగ్ శ్రీలేఖ మేడం. Yes, సార్ ఫస్ట్ టైం మాట్లాడండి. సార్ మీతో మాట్లాడడం. గుడ్ మార్నింగ్ కూడా ఇప్పుడు దాకా చెప్పలేదు సార్ ఎప్పుడు. ఓకే, వెరీ గుడ్. చెప్తున్నారు కానండి, బాగా చెప్తున్నారు. ఫస్ట్ టైం సార్ నేను జూమ్ లో మాట్లాడడం కూడా. ఎప్పుడో గుడ్ మార్నింగ్ కూడా చెప్పలేదు సార్. నా ఫస్ట్ నుంచి భయం సార్, చెప్పలేదు. ఓకే, చక్కగా మాట్లాడుతున్నారు మేడం. వాయిస్ లేదు మేడం, బాగా మాట్లాడతారు. మీరు నాకు సచ్ ఏ వండర్ఫుల్ లైఫ్ లైనర్ మేడం. ఖచ్చితంగా మీరు మాట్లాడగలరు, చేస్తారు. కానీ తను నా బెస్ట్ ఫ్రెండ్ సార్. 6th నుంచి 10th దాకా చదువుకున్నాం సార్ ఇద్దరం. కానీ తనలాగా నేను చేయలేకపోతున్నానే ఒక ఫీల్ సార్ నాకు. ఏం లేదమ్మా, చేస్తారు. మీరు శ్రీలేఖ మేడం ఏదైతే చేస్తున్నారో ఆ పని చేసుకుంటా పోండి. ఓకేనా? సక్సెస్ ఆటోమేటిక్ వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ మీ ఫ్రెండ్ సక్సెస్ అయింది. అదే దారిలో మీరు నడిస్తే సక్సెస్. కానీ కొంచెం టైం పట్టింది, కొంచెం ఓపిక ఉండాలి. మీరేం చేస్తుంటారు? నేను టైలరింగ్ చేస్తాను సార్. సూపర్, మంచి ఆపర్చునిటీ. చూడండి, మీ ఫ్రెండ్ గవర్నమెంట్ జాబ్ చేస్తూ, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చేస్తున్నారంటే నీకు అవసరం, ఇక్కడ అవకాశం ఉంది. తను చాలా క్లోజ్ అండ్ బెస్ట్ ఫ్రెండ్ సార్ చిన్ననాటి నుంచి. అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు, మా అమ్మ వాళ్ళ ఊరు ఒకటే సార్. ఓకే. శ్రీవాణి మేడం హార్డ్ వర్క్ చేసే నేచర్ ఉంది సార్. ఖచ్చితంగా చేస్తారు. మంచి వాయిస్ ఉంది. ఖచ్చితంగా చేద్దాం మేడం. థ్యాంక్ యూ శ్రీవాణి మేడం. ఇంకో రోజు మాట్లాడదాం మేడం, శ్రీవాణి మేడం. మళ్ళీ రేపటి జూమ్ లో మాట్లాడదాం. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. ఎందుకంటే నేను, మీరు అందరం కూడా విలువ ఇవ్వాల్సిన టైంకి చాలా డిలే అయిపోతుంది రోజు రోజుకి. కాబట్టి నా రిక్వెస్ట్, ఇప్పుడు ఎవరైతే లైట్ గా హ్యాండ్ రైజ్ చేశారో, రేపటి నుండి మళ్ళీ చెప్తున్నాను, ఇది రూల్ అనుకోవద్దు, కానీ మనం పెట్టుకోవాలి రూల్స్. ఫీడ్బ్యాక్ ఒక టైము, విష్ చేయడానికి ఒక టైం, లేకపోతే టైం పంక్చువాలిటీ మనం లేకపోతే ఏది ముందుకెళ్ళలేం. కాబట్టి ఫీడ్బ్యాక్ అనేది కూడా చాలా తక్కువ మందికి వస్తుంది. ఎంత పెద్ద లీడర్ హ్యాండ్ రైజ్ చేసినా మాక్సిమం మనం ఏం చేయలేము. నేను హ్యాండ్ రైజ్ చేసిన లేట్గా నేనేం చేయలేను, ఎందుకంటే టయానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. సో రేపటి నుంచి ఫీడ్బ్యాక్ అనేది ఆల్మోస్ట్ ఆల్ చాలా పంక్చువాలిటీ దగ్గర వెళ్తుంది. సారీ ఫర్ ద డిలే. గమనించండి, 190 మంది లీడర్స్ ఇంత డిలే అవడానికి సారీ చెప్తున్నాము. నెక్స్ట్ నుంచి సెషన్ ని మనం ఇన్ టైంలో కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ. 1 సెకండ్. స్పెషల్ థ్యాంక్ టు సాయి సార్ అండ్ శ్రీలేఖ మేడం. ఆల్ ది బెస్ట్. మీరు ఏదైతే డ్రీమ్స్ పెట్టుకున్నారో, మీ సార్ని ఒక మంచి పొజిషన్ చూడాలనుకున్నారో, బయట ప్లాట్ఫామ్లో ఇది లేదు. ఎన్ని సంవత్సరాలు చేసినా గవర్నమెంట్ జాబ్ లో 1,00,000 అవడానికి చాలా టైం పట్టొచ్చు, మేబీ అవ్వకపోవచ్చు కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో. అవును సార్, బయట అసలుకి నా డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవ్వదు సార్. ఈ జాబ్ లో అయితే నాకు అది ఎప్పుడో నాకు ఎప్పుడో తెలుసు సార్. ఇది జాబ్ లో అయితే ఫుల్ఫిల్ అవ్వదు నా డ్రీమ్ అనేది అనేసి. థ్యాంక్ యూ ఆనంద్ సార్. థ్యాంక్ యూ అమ్మా. ఖచ్చితంగా మీరు మంచి ప్లాట్ఫామ్ లోకి వచ్చారు. మీకు కనపడాల్సింది ఏంటంటే నెగిటివ్స్ కాదు,
ఓన్లీ మీ గోల్ కనపడాలి. గోల్ కోసం మనం పనిచేసి ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. సో అలా సక్సెస్ అవుతూ ఉన్నారు. మీ లైఫ్ లైన్ కూడా మంచి ప్రయారిటీ ఇస్తున్నారు. ఖచ్చితంగా మీరు ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ. లాస్ట్ గా మనం మీటింగ్స్ అనౌన్స్ లేటెస్ట్ గమనించండి. పోస్టర్స్ టైం షేర్ చేసే టైం కూడా లేదు కాబట్టి మన గురువు గారు 25 తారీఖు మనకు కావాలి, పామూరు అన్ని కూడా మీటింగ్స్ ఇచ్చున్నారు. ఇవన్నీ గ్రూప్స్ లో షేర్ అవుతుంటే గ్రూప్స్ ని ఫాలో అవ్వండి ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా ఫ్రెండ్స్? స్టేటస్ చూడటం కాదు. వెస్టేజ్ బిజినెస్ మీరు చేయాలనుకుంటే వెస్టేజ్ గ్రూప్స్ ని ఫాలో అవ్వండి. ఎక్కడైతే మీటింగ్స్ వస్తున్నాయో అక్కడ మన టీం ఉంటుంది. మన రిలేషన్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, కొలీగ్స్ కానీ ఎవరైనా ఉంటారు. వాళ్ళని ఈ బిజినెస్ కనెక్ట్ చేసే విధంగా మీ మైండ్ సెట్ తయారు చేసుకొని అందరూ కూడా గురువు గారు ఇచ్చే టయాన్ని మనం అవకాశంగా భావించి ముందుకెళ్ళాలని కోరుకుంటూ 1 సెకండ్. ఆల్ ది బెస్ట్. విష్ యూ వెల్త్. ఎంఎస్ఆర్ అసోసియేషన్. థ్యాంక్ యూ. 1 సెకండ్. ఎస్ ప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్. సుమా ప్రసాద్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్ క్లోజ్ ద జూమ్ సార్. హోస్ట్ మీ దగ్గర ఉంది. రైట్, నేను కాల్ చేస్తాను.